నమస్కారం. నమస్కారం అండి. మీరు లేటెస్ట్‌గా కూడా ఫాలో అవుతున్నారు, చూస్తున్నారు. జ్యోతిష్యం అనేది ఒక మూఢనమ్మకమని కొంతమంది కొట్టిపారేస్తున్నారు. జ్యోతిష్యాన్ని విశ్వసించే వాళ్ళు పెరుగుతున్నారు, విశ్వసిస్తూనే ఉన్నారు. అలాగే కొంతమంది జ్యోతిష్య పండితుల వల్ల జ్యోతిష్య శాస్త్రం పైన విశ్వాసం పోతోంది, సన్నగిల్లుతోంది. జ్యోతిష్య పండితులను కలవాలన్నా భయపడుతున్నారు. భయభ్రాంతులకు గురి చేసి రకరకాలుగా చేస్తున్నారు. ఇటువంటి సందేహాలు, దుష్ప్రచారాలు చాలా ఉన్నాయి. కొంతమంది వల్ల జరుగుతోంది. పండితులు గొప్పవాళ్ళు ఉంటారు ఇప్పుడు. సో జ్యోతిష్ శాస్త్రం పట్ల విశ్వాసం పోతూ, జ్యోతిష్య పండితుల పట్ల నమ్మకం కోల్పోయే క్రమంలో, అటువంటి ప్రచారం జరుగుతున్న క్రమంలో జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మాలా? ఎందుకు నమ్మాలి? జ్యోతిష్యులు చెప్తున్నవన్నీ జరగట్లేదు కదా, కాబట్టి జ్యోతిష్ శాస్త్రం అనేది కరెక్ట్ కాదని కూడా కొంతమంది వాదిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? జ్యోతిష్ శాస్త్రము ప్రతి ఒక్కరికి నిత్య జీవన విధానాన్ని నేర్పించేది. శాస్త్రము అన్నప్పుడు జీవన విధానం ఎలాగ ఉండాలో చెప్పేది శాస్త్రం. ఈ జీవన విధానంలో భాష ఉంది, దానికి ప్రత్యేకించి శాస్త్రం ఉంది. అంటే పదం యొక్క ఉత్పత్తి ఎక్కడి నుంచి వస్తుంది, ఇది వ్యాకరణము అంటారు. అలాగా అనేక శాస్త్రాల సమన్వయము మన జీవన విధానం. వాటిని సమన్వయం చేసుకోకుండా వినియోగించేసుకుంటూ ఉంటే అందులో లోపాలు వస్తూ ఉంటాయి. జ్యోతిష శాస్త్రం ప్రధానంగా మనం తెలుసుకోదగింది దేనికోసము అంటే, ఏ పని ఎప్పుడు చేయవచ్చు, ఏ పని ఎప్పుడు చేయకూడదు అనే విషయాలను తెలుసుకోవడం కోసం జ్యోతిషం. దానికి పైన ఫలితాలని కూడా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. నేను ఇక్కడ అధ్యయనం అని మాత్రమే అంటున్నాను, ఫలితం చెప్పడం విషయం మాట్లాడట్లేదు. ఫలితాల్ని అధ్యయనం చేసి ఎక్కడైతే దుష్ప్రభావాలు ఉన్నాయో ఆ ప్రభావాల్ని అధిగమించడం కోసం చేయవలసిన సూచన చేయడం వరకు మాత్రమే జ్యోతిష్కుని యొక్క బాధ్యత. దీని యందు వేటితోనూ ప్రమేయం లేకుండా విశ్వాసం పెట్టుకున్నట్లయితే, మంచి చెప్పారు, చేశాము, దీనివల్ల వృద్ధి కలిగింది అన్నంతవరకు పరిమితి బాగానే ఉంటుంది. లేదండి మాకు అనుభవంలోకి రావాలి అంటారా ఫలితం విషయంలో, దుష్ప్రభావాలు ఫలితం అనుభవంలోకి వస్తే మళ్ళీ కోలుకోవడం కష్టం. ఉదాహరణకి మరణ సంబంధమైన యోగాలు ఏవో ఉన్నాయి అనుకుందాం. ఆ యోగాలు ఆ సమయానికి ప్రభావాన్ని చూపించేవైతే, ఏదో కొద్దో గొప్ప పుట్టిన తర్వాత పుణ్యం ఏదో చేశాము, దానివలన మరణం రాకపోయినా మరణ సమానమైన స్థితి ఏర్పడినా అది మరణంతో సమానమే. ఉదాహరణకి ఏ చెయ్యో కాలో విరిగిపోయింది, ఎంత బాధ అది. జీవితకాలం అంతా కూడా అది లేదు అనే బాధ ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. లేదా ఈ నర్వస్ సిస్టమ్ దానికి ఏదో డ్యామేజ్ అయింది, ఏమిటి పరిస్థితి, బతికుండి ప్రయోజనం ఉందా? లేదు. అంటే దుష్ప్రభావాలు సులువుగా కనిపిస్తాయి, మంచి ప్రభావాలు కనిపించడం కొంచెం కష్టం. ఎలా ఉంటుందో చెబుతాను. జ్యోతిషంలో అష్టమ స్థానం కష్టానికి కారకము అని చెబుతారు. అక్కడ నష్టాలు అవి కూడా అక్కడే పరిశీలిస్తాం. ఆరోగ్య నష్టం కూడా అక్కడే ఉంటుంది. ఈ నష్టం అనేది రెండు రకాలు, ఒకటి ప్రత్యక్షం, ఒకటి పరోక్షం. నాకు ఉద్యోగం చేస్తున్నాను, జీతం వచ్చింది, జోబులో పెట్టుకుని ఇంటికి వెళ్ళాను, అనుకోకుండా ఏవో ఖర్చులు వచ్చాయి, డబ్బులు ఖర్చు పెట్టేయాల్సి వచ్చింది. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ అంటాం. అంటే అనుకోకుండా వచ్చేవి, ఆకస్మికంగా వచ్చేవి. ఇది ఆకస్మికంగా వచ్చిన ఖర్చు. ఇది మనము ప్రయత్నపూర్వకంగా చేసేది. మన ప్రయత్నం లేకుండా ఎవడో వచ్చి డబ్బులు కొట్టేశాడు, పోయాయి. బ్యాంకులో ఉండగానే పోయాయి. ఈ మధ్య అవి కూడా జరుగుతున్నాయి, సైబర్ క్రైమ్లు. అవి మన ప్రమేయం లేకుండా జరిగే నష్టాలు. ఉద్యోగస్తులకు చాలామందికి ఇది అనుభవంలో ఉంటుంది. ఏమిటి అంటే, ఉద్యోగం చేసిన తర్వాత జీతాలు ఇవ్వక 2-3 నెలలకు ఒకసారి ఇచ్చి ఇలాగా చేస్తూ ఉంటారు. ఇవి కేవలం ప్రైవేట్ ఉద్యోగాలే కాదు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా అటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న సందర్భాలు ఉన్నాయి. అటువంటి సందర్భంలో డబ్బు అప్పు తీసుకొస్తే, నా జీతం ₹1,00,000 అయితే ₹1,00,000 అప్పు తెచ్చుకున్నాను, ₹1,00,000 ఖర్చు ఉంది కాబట్టి. కానీ ఈ ₹1,00,000 అప్పు తెచ్చుకున్నందువల్ల దానికి కట్టాల్సిన వడ్డీ ఉంటుంది చూశారు, అది వచ్చేదానికంటే ఎక్కువ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. నష్టం అవునా కాదా? అంటే డబ్బు రానందువలన నష్టపోవడం, డబ్బు రాకుండా నష్టపోయే సందర్భాలు ఉంటాయి. ఎలాగా అంటే, ఈ సమయానికి నాకు ప్రమోషన్ రావాలి, వస్తే ఇంకో ₹1,00,000 జీతం పెరుగుతుంది.
నా ప్రమోషన్ రాకుండా ఎవరో ఎక్కడో ఏదో ప్రయత్నం చేసి వాళ్ళు ఆ ప్రమోషన్ తీసుకున్నారు, నా ప్రమోషన్ ఆగిపోయింది. నష్టం అవునా కదా? ఈ ప్రమోషన్ ఇప్పుడు రావాల్సిన టైంలో రాకపోతే వచ్చే సంవత్సరం వస్తుందో లేదో తెలియదు, మళ్ళీ ఎప్పటికి ప్రమోషన్లు మళ్ళీ మొదలెడతారో తెలియదు. ఎందుకంటే నా పైన ఉన్న పొజిషన్ ఖాళీ అవ్వాలి, అది ఎప్పటికవుతుందో తెలియదు. కాబట్టి ఇలాగా తెలియకుండా నష్టపోయేవి, తెలిసి నష్టపోయేవి. ఇక్కడ ప్రాణంతో కనుక మనం అనుబంధం ఏర్పరచుకునే ఈ ఉదాహరణను తీసుకుంటే, వెనకాల లారీ వచ్చి గుద్దేయాలి నన్ను, కానీ మధ్యలో ఇంకో కారో ట్రాక్టరో ఏదో అడ్డొచ్చి గుద్దేసి అది ఆగిపోయింది, నా దాకా రాలేదు. ఇది తప్పింది నిజానికి, కానీ అక్కడెక్కడో జరిగింది, నాకు సంబంధం లేదనుకుంటే, జరగకపోయి ఉంటే పరిస్థితి ఏమిటి? ఈ తప్పడము అనేది వెంట్రుక వాసిలో తప్పడం అంటూ ఉంటాం. అలాగా తప్పే సందర్భాలు ఏమున్నాయో వాటిని గుర్తించడం కష్టం చాలా సందర్భాల్లో. కాబట్టి నష్టపోవడము అనేవి మనము ప్రత్యక్షంగా అనుభవంలో చూస్తే కానీ నమ్మము అనుకుంటే అది చాలా ఇబ్బంది పెడుతుంది. ఇలాగా లబ్ధి పొందడం విషయంలో కూడా మనము లబ్ధి పొందకూడని సమయంలో పొందితే అది ఇంకో రకమైన నష్టాన్ని ఇస్తుంది, వచ్చింది అనుభవంలోకి రానివ్వదు. ఇలాగ వేరు వేరు రకాల ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రత్యక్షంగా చెప్పి భయపెట్టడం ప్రయోజనకారా, లేదా జాగ్రత్త పడవలసిన సమయం కాబట్టి ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ విధంగా తీసుకోవాలి, ఇది ఆర్థికపరమైన ఇబ్బందుల్ని చూపించేదిగా ఉంటుంది అన్నంతవరకు చెప్పి ఊరుకున్నాం అనుకోండి. ఆర్థికపరమైన ఇబ్బందులు అన్నారు కదా, జాగ్రత్త పడమన్నారు కదా, జాగ్రత్త పడదామని ఏ జపాలో పూజలో చేయించవలసినవో చేసుకోవాల్సినవో తీసుకుంటే జాగ్రత్త చర్యలు ఇబ్బంది లేదు. అలా కాకుండా నష్టపోతాం. ఎందుకు నష్టపోతాం? ఇప్పుడు దానికోసం మళ్ళీ ఏదో ₹1,00,000 నష్టపోతామని ఇప్పుడు 10,000 ఖర్చు పెట్టుకోవాలా దానికి? వాళ్ళ లాభం కోసం చెబుతున్నారు వీళ్ళు అని ఆరోపణలు చేసేవాళ్ళు ఉంటారు. దానికి మనం వీళ్ళు వాళ్ళు అని చెప్పక్కర్లేదు, బోల్డంతమంది ఉన్నారు. అలాగా నష్టపోకుండా జాగ్రత్త పడడానికి ఏవైతే సూచనలు చెప్పామో ఆ సూచనలను విశ్వసించి అనుసరిస్తే సమస్య లేకుండా అభివృద్ధి ఉంటుంది. కొన్ని సమయాల్లో అసలు సంపాదించద్దండి, ఖాళీగా ఇంట్లో చేతులు కట్టుకుని కూర్చోండి అని చెప్పే సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకు అంటే, నువ్వు కష్టపడి జీవితకాలం అంతా 100 కోట్లు సంపాదించావు అనుకుందాం, ఇప్పుడు ఈ సమయంలో నువ్వు ముట్టుకుంటే కనీసం 50 కోట్లు లేదా కొన్ని 10 కోట్లు, పర్వాలేదు 100 కోట్లు సంపాదించాక 10 కోట్లు పోతే పోయింది అనుకునేవాడు ఆ 100 నిజాయితీగా సంపాదించిన వాడు కాడు. కానీ అమ్మో చాలా కష్టపడి సంపాదించాం, ఇప్పుడు వద్దు అంటున్నారు కదా, 100 కోట్లు సంపాదించాను చాలే, ఓ 2-3 సంవత్సరాలు ఖాళీగా కూర్చోమన్నారు, కూర్చొని తిందాం పోయిందేముంది అనుకుంటే ఇబ్బంది లేదు. అలాగా ఏ సమయానికి ఏది చేయాలో ఏది చేయకూడదో సూచించడం కోసం జ్యోతిషం. అదే ఆ వ్యక్తికి నువ్వు ఇప్పుడు కూర్చుని కనుక ఈ వ్యాపారం కొనసాగిస్తే నువ్వు సంపాదించిన 100 కోట్లు నాశనం అయిపోతాయి లాంటి పదజాలాలు వాడి వాళ్ళని భయపెట్టారే అనుకుందాం. వాస్తవ జాతకంలో అంత తీవ్రత ఉంది అనుకున్నా సరే వాడే పదప్రయోగం అనేది చాలా ప్రధానం. అలా భయపెడితే వాడి పరిస్థితి ఏమిటి? డబ్బు పోవడం తర్వాత ముందు పోతాడో, లేకపోతే ఇలాంటి జ్యోతిష్లో కొంతమంది నమ్మకం వాళ్ళు డబ్బులు ఇచ్చేసి పూజలు పునస్కారాలు హోమాలు చేయిస్తాడు కదా. చేయించడం అభ్యంతరకరం కాదు, ఫలితం రావట్లేదుగా. ఫలితం రావట్లేదు అంటే ఏ రకంగా వచ్చిందో గుర్తించగలిగే జ్ఞానం వీడిలో ఉంటుందా? జపాలు చేయించమంటాము, చేసుకోమని కూడా చెబుతాం. కానీ సార్వత్రికంగా ప్రస్తుతం చూస్తే చేసుకోమనే వాళ్ళు తక్కువైపోయారు, చేయించుకోమనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. స్వయంగా చేసుకోకపోతే తేడా ఎలా వస్తుంది అంటే, నేను స్వయంగా చదువుకుంటే ఐఏఎస్ అవడానికి అవకాశం వస్తుంది. ఆ సమయానికి ఐఏఎస్ అవ్వాలంటే ముందుగా నేను ప్రిపేర్డ్గా ఉండాలి, దానికి కావాల్సిన సామర్థ్యాన్ని సంపాదించుకుని ఉండాలి. ఆ సామర్థ్యం జపం స్వయంగా చేసుకోవడం కల్పిస్తుంది. చేయించుకుంటే రికమెండేషన్ చేయిస్తే రావచ్చు రాకపోవచ్చు, నైపుణ్యం ఉండాలిగా ముందు ఈ వ్యక్తిలో. నైపుణ్యం లేకపోతే ఒకవేళ ఆ పదవిలో కూర్చున్నారు అనుకుందాం, వేరే వేరే లోపాలు చూపించి, ఇప్పుడు అంగవైకల్యం ఉందని చెప్పి లోపాలు చూపించి ఐఏఎస్ అయిన వాళ్ళు కూడా బోల్డంతమంది ఉన్నారు, ఇప్పుడు బయటపడుతున్నాయని నేను. అలాగా చిన్న చిన్న లోపాలు చూపించి ప్రయోజనం పొందినా గౌరవం మిగలదు, అలాగే ఆ ప్రయోజనం ఎంతకాలం కొనసాగుతుందో తెలియదు. కాబట్టి ముందు సామర్థ్యం సంపాదించాలి. ఈ సామర్థ్యం లేకపోతే ఏమవుతుంది? స్వయం కృషితో పైకి రావడం చేతకాని వ్యాపారస్తుడి కొడుకు వ్యాపారస్తుడు సంపాదించి డబ్బు వ్యాపారము చేతిలో పెడితే ఏం చేస్తాడు? నష్టపోతాడు పూర్తిగా. కాబట్టి ముందు కావాల్సింది నైపుణ్యము.
అది అనుభవయోగ్యతనిస్తుంది. అది స్వయంగా చేసుకోవడం వలన వస్తుంది. స్వయంగా చేసుకుంటూ భగవంతుని మీద విశ్వాసం కలిగి ఇతరుల ద్వారా చేయించుకునే కార్యక్రమాలు మన చేతిలో లేని ఉంటాయి కొన్ని. ఇప్పుడు వేద మంత్రాలు లాంటివి ఉంటాయి, మనం చేసుకోలేము అందరం అన్నప్పుడు ఇంకోటి మీద ఆధారపడతాం. అలా ఆధారపడిన దాన్ని స్వీకరించగలిగే శక్తి మనకు వస్తుంది. అంటే ఈ హోమాలు యజ్ఞాలు అటువంటి వాళ్ళు చేసుకోలేరు కదా, ఎవరు చేయించాలి. ఎవరికి వాళ్ళు చేసుకోలేరు కాబట్టి చేయించుకోవాలి. కాబట్టి స్వయంగా చేసుకుంటూ చేయించుకోవడం వలన ప్రయోజనాలు పొందుతారు. స్వయంగా చేసుకోకుండా చేయించినందువలన ఫలితం పొందుతారు. కానీ ఆ ఫలితాన్ని గుర్తించే అవకాశం కానీ ఆ ఫలితానికి విలువ ఇచ్చే అవకాశం కానీ ఉండదు. దీనికి మంచి ఉదాహరణ చెబుతాను. ఒకరు అత్తగారు వచ్చారు, కూతురు భర్త ఉద్యోగ విషయంలో ఇబ్బంది పడుతున్నాడు, చాలా ఇబ్బంది, మా అమ్మాయి చాలా టెన్షన్ పడుతోంది, ఇద్దరు ప్రశాంతిగా లేరు, ఏదైనా చేయండి. సరేనండి, ఈ జపం చేసుకోవాలి, అబ్బాయి చేత చేయించండి, మీరు చేయండి, అమ్మాయిని కూడా చేయమనండి. ఇద్దరు చేశారు, కూతురు అత్తగారు ఇద్దరు చేశారు. అబ్బాయికి మంచి కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. కానీ తను అనుకున్న ప్రాజెక్ట్ రాలేదు, తను అనుకున్న జీతం రాలేదు, తన పైన మేనేజర్ అనుకూలంగా లేడు. ఇలాంటివన్నీ ఎవరి వలన సాధ్యపడతాయి అంటే తన అనుభవయోగ్యత వల్ల సాధ్యపడతాయి. అతను చేసుకోలేదు కాబట్టి వీళ్ళు అనుకున్నట్టుగా మంచి కంపెనీలో వచ్చింది, జీతం బాగుంది కదా అనుకుంటే మిగతా లోపాలు ఎవరు పూరిస్తారు? అది అనుభవయోగ్యత. కాబట్టి చెయ్యడం వలన అంటే చేయించడం వలన వచ్చిన ఫలితము ఎవరైతే అనుభవించవలసి ఉందో ఆ వ్యక్తి యొక్క అనుభవయోగ్యతా లోపం వలన వచ్చిన సంతృప్తినివ్వట్ల. కాబట్టి స్వయంగా చేసుకోవడం ముందర, చేయించుకోవడం తర్వాత. కొంతమంది జ్యోతిష్య వ్యవస్థలు ఎక్కువ మంది వాళ్ళు చెప్పినట్టుగా జరగట్లేదు, వాళ్ళు చెప్పిన ఫలితాలు రావట్లేదు, దానివల్ల జ్యోతిష్యం మీద నమ్మకం పోతుంది. కొంతమంది ఏమో ఇలా చేస్తే అలా జరుగుతుంది, అలా చేస్తే అలా చేయబోతుంది, వాళ్ళని ఒక భ్రమ కల్పించేసి ఆ భ్రమ ద్వారా వాళ్ళ ద్వారా డబ్బును వసూలు చేసి చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా సెలబ్రిటీస్ పైన కామెంట్లు చేయడం కానీ, సెలబ్రిటీస్ మీద వాళ్ళ జాతకాలు చెప్పడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. ఇలా రకరకాలుగా చాలామంది జ్యోతిష్యంలో చేయటం వల్ల అసలు జ్యోతిష్య శాస్త్రం అనేది నిజంగా నమ్మాలా నమ్మకూడదా, ఇది కేవలం ఇది శాస్త్రమా, ఒట్టి మూఢాచారమా, ఇది ఏమిటి అనేది కూడా బాగా ఒక పక్క నమ్మేవాళ్ళు పెరుగుతున్నారు జ్యోతిష్యాన్ని, ఇంకో పక్క నమ్మకం కూడా బాగా బలంగా సన్నగిలుతుంది కొంతమంది ప్రవర్తన వల్ల. సో జ్యోతిష్ శాస్త్రం యొక్క గౌరవాన్ని ఏ విధంగా నిలబెట్టుకోవాలి, ఏ విధంగా కాపాడుకోవాలి, వాళ్ళు చెప్పే ఆ జ్యోతిష్ శాస్త్ర పండితుడు చెప్పే వాక్కుకి ఆ ఫలితము ఆ శక్తి అందరికీ ఉంటుందా, కొందరికే ఉంటుందా ఆ వాక్శుద్ధి అనేది? వాక్శుద్ధి అనే దానికి చాలా ప్రాధాన్యం ఉంది జ్యోతిషంలో. తను మాట్లాడే మాట ఎదుటి వాళ్ళకి ఎప్పుడూ దుఃఖాన్ని కలిగించకూడదు. మనకి అందరికీ తెలిసిన విషయమే, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన. ఒక శాస్త్రంలో చెప్పిన విషయం ఇంకో శాస్త్రం ఖండించదు, దానికి అనుగుణంగానే చెబుతుంది ఏది చెప్పినా. ఇది జ్యోతిష్కునికి కావాల్సిన ప్రథమమైన లక్షణం. అంటే సత్యం చెప్పినా కానీ సత్యమైతే అప్రియంగా ఉండకూడదు, అంతే కదా, ప్రియంగా చెప్పమంటున్నాడు. చెప్పాలి పచ్చి నిజాన్ని కూడా ప్రియంగా చెప్పవలసిన సత్యము ఏదో ఆయన నువ్వు ఎక్కువ కాలం బతకడానికి అవకాశం లేదు అనే మాట అతనికి ఆయుర్దాయ దోషం ఉన్నప్పుడు చెప్పవలసి వస్తే చెప్పాలా వద్దా అంటే ఆ సమయంలో మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండి ఏం చెప్పాలి? ఆయన ఈ సమయంలో కొంత దోషాలు ఉన్నాయి కాబట్టి నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ జపాలు చేయించుకో అని చెబితే సరిపోయింది. నీకు యాక్సిడెంట్ అయిపోతుంది, ఎల్లుండి ఈరోజు అయితే రేపు 2 అన్నట్టుగా భయపెట్టేసేలాగా చెప్పినా. ఒక ఉదాహరణ ఉంది దానికి. ఏమిటంటే ఒక స్త్రీ వచ్చి జాతకం విషయంలో నాకు ఇబ్బందులు ఉన్నాయి, వివాహ విషయంలో ఇబ్బందులు ఉన్నాయి, పెళ్ళికి ముందు నేను ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాను, ఆయన నాకు ద్వితీయ వివాహం ఉంది అని చెప్పారు, ఇప్పుడు ఆ లక్షణాలే కనిపిస్తున్నాయి నాకు, నేను ఇప్పుడు ఈ సంబంధంలో విడాకులు తీసేసుకుంటే నేను ఇంకో పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉందా? అమ్మ ఆయన చెప్పారు బాగానే ఉంది, దోషం ఉంది అని చెప్పినప్పుడు దానికి పరిహారాలు ఏం చేసుకున్నావు? ఏం లేదు, ఏం చెప్పలేదండి, నాకు ఇలా ఉందని చెప్పారు అంతే, ఏం చెప్పలేదు. మరి చెప్పకపోతే ఆ ఫలితం మాత్రం చెప్పి ప్రయోజనం ఏముంది? దోషం ఉంది అని చెప్పవలసి వస్తే వివాహ సంబంధమైన విషయంలో మీకు ఇబ్బందులు కనిపిస్తున్నాయి, జాగ్రత్త పడాలి, మీకు ప్రవర్తన విషయంలోనూ ఇంకోటి కూడా మనకి మూలం అవుతూ ఉంటాయి ఇబ్బందులకి.
కాబట్టి ఆమె యొక్క ప్రవర్తనలో మార్పులు ఏమవసరం అవుతాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? వివాహానికి కావాల్సిన జాగ్రత్తల్లో ప్రథమంగా వైవాహిక జీవితం బాగుండడం కోసం తపస్సు ప్రధానం, సంతానం బాగుండడం కోసం దానం ప్రధానం. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు. ఈ మాట మనం అందరం వింటూనే ఉన్నాం. ఈ పుణ్యం కొద్దీ పురుషుడు అనే పురుష శబ్దము కేవలం పురుషులకే వర్తించింది కాదు. మనుషులేని అర్థం. ఏదో ఆడవాళ్లే పూజలు చేసుకోవాలి, తపస్సు చేసుకోవాలి, మగవాళ్ళకి లేదు అనడానికి నియమం లేదు. కర్దమ ప్రజాపతి బ్రహ్మ ఆయన్ని సృష్టి చేసిన తర్వాత సృష్టి కొనసాగించమని ఆదేశిస్తే వీడు తపస్సు చేస్తూ కూర్చున్నాడు విష్ణుమూర్తి కోసం. ఎందుకు అంటే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాక అడుగుతాడు, నా తండ్రి ఇలాగ నన్ను ఆదేశించారు, నేను ఈ సృష్టిని కొనసాగించడానికి ఉత్తమమైన భార్య కావాలి నాకు అని అడిగితే విష్ణుమూర్తి కంటి నుంచి నీరు కారింది. అవి ఆనంద భాష్పాలు అంటారు వాటిని. ఆ ఆనంద భాష్పాలన్నీ ఎక్కడైతే పడ్డాయో భూమి దాన్ని మనకి బిందు సరోవరం అని చెప్పన్నారు. అక్కడ స్నానం చేస్తేట మళ్ళీ జన్మ అవసరం లేదట. అంతటి విశేషమైన ఫలితం చెబుతున్నారు. మరి తపస్సు చేశాడా లేదా? ఎవరి కోసం అది? తన వంశము వృద్ధి చెందడం కోసం. మరి తన వంశం వృద్ధి చెందడం కోసం ఆయన తపస్సు చేయడం, భార్య కోసం చేయడం ఎందుకు? వంశం కోసమే చేయొచ్చు కదా. అంటే వంశవృద్ధికి కావాల్సిన లక్షణాల్లో స్త్రీ యొక్క ఆలోచన తత్వము ఏవైతే ఉంటాయో వాటి ప్రభావాలు సంతానం మీద ఎక్కువ కనిపిస్తాయి. ఆ కారణం చేత స్త్రీ యొక్క తత్వం మంచిదై ఉండాలి, ఆలోచన మంచిదై ఉండాలి. ఆ లక్షణాలు పిల్లలకు వస్తాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త కావాలి. కాబట్టి ఉత్తమమైన స్త్రీ అని చెప్పడం. అంటే పురుషుడు అంటే అక్కడ మనిషి అని అర్థం కదా. అంతే. కాబట్టి ఈ పురుష స్త్రీ అనే భేదము జ్యోతిషంలో మాట్లాడుకోవాల్సి వస్తే పురుష తత్వము స్త్రీ తత్వము అని మాట్లాడతాం. స్త్రీతత్వం యొక్క పాళ్ళు ఎక్కువ ఉన్నాయనుకోండి, స్త్రీగా జన్మించడానికి అవకాశం ఉంటుంది. పురుషతత్వం యొక్క పాళ్ళు ఎక్కువ ఉంటే పురుషునిగా జన్మించడానికి అవకాశం. అంటే ఈ ఫలితాలను ఎలా చూడాలి? చాలామంది చెప్పిన ఫలితాలు జరగట్లేదు, వాళ్ళు చెప్పేది వేరు, జరుగుతున్న ఫలితాలు వేరు. దాన్ని బట్టి నమ్మకం పోతుంది కదా శాస్త్రం పట్ట. అవును. ఈ ఫలితాలు చెప్పడం విషయంలో మంచి చెబితే జరగడానికి ఏ స్థాయిలో చెప్పారు అంటే, గత కాలంలో అందరూ ధార్మికంగా ఉండేవారు, ఆ ధార్మికంగా ఉన్న సమయంలో ఈ ఫలితం వస్తుంది ఈ గ్రహస్థితిని బట్టి అని చెప్పేవారు. మరి ఇప్పుడు ధర్మాచరణ చేస్తున్నారు ఎంతమంది? అవే గ్రహస్థితులకి అంత్యపాడులో చెప్పవలసి వస్తే ఇదివరకు 10 మంది సంతానాన్ని కనేవారండి. ఆ గ్రహస్థితి ఇప్పుడు కనిపించింది కదా అని ఎవరికైనా ఫలితం చెప్పాను అనుకోండి, మీకు 10 మంది సంతానం అని చెప్పాను అనుకోండి, సాధ్యపడుతుందా? మనకి సుమారుగా 21 అధ్యాయాలు ఉన్నాయి బృహత్ సంహిత అనే గ్రంథంలో. ఇవి జ్యోతిష్కునికి ఉండవలసిన లక్షణాలను చెప్పేది, ఉండకూడని లక్షణాలను చెప్పేది విభజనగా మొత్తం 21 అధ్యాయాలు. రెండు ఇచ్చారు అందరూ. సుమారుగా 65 పేజీల పైనే ఉంటుంది అది. అన్ని పేజీల్లో చెప్పిన విషయాల్ని విస్మరించి ఏది చెప్పచ్చు ఏది చెప్పకూడదు, ఎటువంటి వాళ్ళు జ్యోతిష్కులుగా గుర్తించబడతారు, విషయాలు అన్ని లక్షణాలు కలిగి ఉన్నామా లేదా అని అడిగితే డబ్బు ఆశించకూడదండి పురోహితుడు అనేవాడు. పురోహితుని కోరేవాళ్ళలో జ్యోతిష్కులు కూడా వస్తారు. మరి ఆశించకూడదు అంటే భుక్తి ఎలాగా? వాడు సమృద్ధిగా ఇచ్చి సంతృష్టి పరచాలి వీళ్ళని, వీళ్ళు ఇబ్బంది పడకూడదు జీవితకాలంలో, అలాగా వాళ్ళ ఆలోచన ఉండాలి. సరే, ఆ లక్షణాల విషయం పక్కన పెట్టినా అవతల వాళ్ళు చెయ్యమని చెప్పినవి చేయకపోతే ఎలాగా? ఓ 3 నెలల క్రితం ఒక వ్యక్తి ఎవరో వచ్చారు నా దగ్గరికి. వాళ్ళకి అమ్మ ఈ దోషాలు ఉన్నాయి, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ జపాలు చేసుకోవడం మంచిది అని చెప్పి పంపిస్తే 3 నెలల తర్వాత ఈరోజు ఫోన్ చేశారు, ఏమంటే మీరు అప్పుడు ఏదో చెప్పారండి చేసుకోమని, ఆ విషయం మర్చిపోయాను నేను, నాకు మళ్ళీ ఒకసారి చెబుతారా? చెప్పిన విషయాన్ని విస్మరించే స్థితిలో మానసికంగా ఉంటే ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక పుణ్యము పాపము సమానంగా ఉండగా పుడతాడు మనిషి. తర్వాత చేసే కర్మలను అనుసరించి పుణ్యపాపాలు పెరగడం తగ్గడం లాంటివి కనిపిస్తూ ఉంటాయి. ధర్మాచరణ లేదు కాబట్టి పాపమే పెరుగుతోంది. నిత్యము గాలి పీల్చినా దోషమే. ఎప్పుడు సోహం భావనతో శ్వాస తీసుకోకుండా మామూలుగా గాలి పీల్చేస్తున్నాం, బతికేస్తున్నాం అంటే దోషమే అది. ప్రదక్షిణ భావంతో కాక మామూలుగా నడిస్తే దోషం, దానివల్ల పాపం వస్తుంది. ఆహారం తింటే దోషం, జీవహింస జరుగుతోంది. నివేదన చేసి మాత్రమే తినాలి. మంచినీళ్ళు తాగితే ఆచమన భావనతో చేయాలి. ఇది ఎంత ఆచమనానుకున్న విలువ ఎంత బాగా చెప్పారంటే 100 సార్లు ఆచమనం చేస్తే కనుక రోజు మొత్తంలోనూ శతభిషం అనే నక్షత్రం ఉంది. 100 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉండే ఒక వ్యక్తి ఎంత ఆరోగ్యంగా ఉంటాడో అంత ఆరోగ్యంగా ఉంటాడు. అంటే హెల్త్ ఉంది, హెల్త్. మరి ఇంత నియమాలు చెప్పిన శాస్త్రాలను విస్మరించేసి రోజు గడిపేస్తున్నాం ఫాస్ట్ ఫుడ్, ఇంకోటి పాపం ఉత్పత్తి అవుతూనే ఉంది కదా.
మరి ఇలా పాపం ఉత్పత్తి అవుతూ ఉంటే ఫలితాలు చెప్పేటప్పుడు మంచి ఫలితం చెబితేనేమో అనుభవంలోకి రావడం కష్టం అయిపోతుంది పాపం పెరిగినందువల్ల. చెడు ఫలితం చెబితేనేమో చెప్పకూడని పరిస్థితి శాస్త్రానుసారం. పోని చెప్పారు, అది కనిపిస్తుంది. అన్ని సందర్భాల్లోనూ కనిపిస్తుందా, కనిపించదా అంటే ఏదో ఒక చోట పుణ్యం చేసి ఉన్నట్లయితే అది కాపాడవచ్చు. కానీ ఎక్కువ శాతం జరగట్లేదనే విషయం దేని విషయం మాట్లాడతారు? జరిగిన వాడేమో నమ్మేసి మళ్ళీ పెడతాడు. ఏమి జరిగితే నష్టపోతేను. అదే లబ్ధి పొందడానికి ఆ స్థాయిలో లబ్ధి పొందట్లేదు అంటే దానికి తగిన పుణ్యం వీళ్ళు చెయ్యట్లేదు అని అర్థం. కాబట్టి ఆ ఒకటి అడక్కు అనే సినిమాలో ఆఫ్టర్ 1 year ఐఎమ్ కింగ్ అంటూ ఉంటాడు కథానాయకుడు. అంటే సంవత్సరం తర్వాత నేను రాజభోగాలు అనుభవిస్తాను జాతకం ప్రకారము అంటే దానికి తగిన కృషి ఇప్పుడు చేసి సామర్థ్యాన్ని పెంచుకుంటేనే ఆ అనుభవం వస్తుంది తప్ప వస్తుంది కదా అని కామి కలిసి కూర్చుంటాడంటే వచ్చింది ఎవడు వస్తే ఎవడో తీసుకెళ్తాడు. కాబట్టి అనుభవంలోకి రావట్లేదు అంటే జ్యోతిష్కుని తప్పు కాదు. అనుభవించవలసిన వ్యక్తి తన సామర్థ్యాన్ని పెంచుకోకపోవడము, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం అనేది మొదటి పొరపాటు. ఇక చెప్పే వ్యక్తిలో లోపాలు ఏమున్నాయి అది గుర్తించగలిగితే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారు? మరి జ్యోతిష్ శాస్త్రం ఎవరి కోసము? చెప్పేవాళ్ళ కోసమా, వినేవాళ్ళ కోసమా అంటే ఇద్దరి కోసమును. అసలంటూ ఏ సమయంలో జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాలి? దుర్ముహూర్తంలో బయలుదేరి పెడతామా? వజ్రంలో వెళ్ళి చెప్పించుకుంటామా? ప్రశ్న వేయాల్సి వస్తే సాయంత్రం సంధ్యా సమయం తర్వాత పెడతామా? ఉదయకాలంలో వెళ్ళాలి. మరి ఈ నియమాలు తెలుసుకోవాల్సింది ఎవరు? వెళ్ళేవాడే తెలుసుకోవాలి. అంటే జ్యోతిషము అనేది జ్ఞానము అందరికీ ఉండవలసిన సహజ జ్ఞానం. చెప్పేవాడికి, చెప్పించుకునేవాడికి, కోరుకునేవాడికి కూడా అది తెలుసుకోవాలి. వాళ్ళు కూడా బేసిక్స్ తెలిసి ఉండాలి. అవి తెలిసినప్పుడు వాళ్ళు చెప్పే విషయాలు దేనికోసం చెబుతున్నారు అనే ప్రశ్న వస్తుంది. ప్రశ్న వస్తే సమాధానం చెప్పగలగాలి. అంటే శాస్త్ర పాండిత్యం ఉండాలి. లేదండి నేను ఏదో ఆన్లైన్లో చూసి నేర్చేసుకున్నాను, లేకపోతే ఊరికి క్లాసులు వెళ్ళి వచ్చేసానంటే కుదరదు. గురుముఖత నేర్చుకుని ఉండాలి. నేర్చుకోనప్పుడే శాస్త్రంలో చెప్పే విషయాలు, నియమాలు ఏవైతే జ్యోతిష్కునికి చెప్పబడ్డాయో, ఇప్పుడు చెప్పిన 65 పేజీల్లో ఏవైతే ఉన్నాయో 21 అధ్యాయాలు, ఆ విషయాలు తెలియనందువలన ఏదో అడిగారు కదా నేను కరెక్ట్గా చెప్పేస్తున్నాను అని చెప్పేస్తూ ఉంటారు కొంతమంది. నాకు తెలిసిపోయింది కరెక్ట్గా నేను చెప్పినవి అయ్యాయి కావాలంటే అడిగి చూడండి. ఏమయ్యాయి, దేనివలన అయ్యాయి నీకు తెలుసా? తెలియట్లేదు. ఈ తెలియకపోవడము అనే దానివలన వచ్చే నష్టాలు ఏమిటి అంటే అవతల వ్యక్తిలో క్రియాశీలతను నశింపచేసేయడము. నేను అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను అండి, వెళ్ళగలుగుతాను లేదా? ఖచ్చితంగా వెళతావు. ఇగో ఈ గ్రహాలు బాగున్నాయి కదా, నవమం బాగుంది, దశమం బాగుంది, లాభం బాగుంది, వెళ్ళిపోతావు. ప్రయోజనం ఏముంది? వెళ్ళిపోతాను ఒక మాట నాతో చెప్పించుకోవడం కోసమా? నేను వెళ్ళి ఆ ప్రయోజనాన్ని పూర్తిగా పొందగలుగుతానా లేదా కూడా చెప్పాలిగా. నాకు తెలిసిన మిత్రుల్లో ఒక ఆయన ఉన్నారు, వెళ్ళేటప్పుడు స్పష్టంగా ముందు చెప్పవలసి వచ్చింది, విదేశానికి వెళ్దాం అనుకుంటున్నానంటే వెళ్ళొచ్చు పర్వాలేదు, కాకపోతే ఇక్కడికి అక్కడికి పెద్ద తేడా ఏమి ఉండదు, ఇక్కడ ఎలాగైతే వచ్చింది ఖర్చు అవుతుందో అక్కడ కూడా ఖర్చు అయిపోతూనే ఉంటుంది, మిగులు ఉండడం కష్టము అని చెప్పాను. ఇప్పటికీ పరిస్థితి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ అదే. అమెరికా వెళ్ళారు కానీ ఫలితం లేదు, మిగులు లేదు. లక్ష్యం ఏమిటి అమెరికా వెళ్ళడంలో? ఏదో మిగుల్చుకుందాము కాస్త అని. అమెరికా వెళ్ళడం జరిగింది కానీ అనుకున్న లక్ష్యం జరగలేదు. ఇప్పుడు ఆ వ్యక్తి చెప్పిన విదేశం వెళ్ళడము అనేది విదేశాన యోగం ఉంది అని చెప్పేస్తే ఏమైనా ప్రయోజనం ఉందా? అంతవరకు కరెక్టే. పైగా ఈ వెళ్ళడానికి అయ్యే ఖర్చు మళ్ళీ జోబులోంచి పెట్టుకోవాలి. కాబట్టి ఫలితం చెప్పేశాము కాదు, నీకు అనుభవ యోగ్యతను ఇస్తుందా ఇవ్వదా అనేది తెలియాలి ప్రధానంగాను. ఇలాంటివి స్పష్టంగా గుర్తించనందువలన వచ్చే ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఫలితం చెబుతున్నారు అంటే ఫలితం చెప్పింది అయితే ఆయన ఆశ్రయిస్తాం, అవ్వట్లేదు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మానేస్తాం, లేకపోతే సబ్జెక్ట్ మీదే పూర్తిగా వ్యతిరేక భావన పొందేస్తాం. రెండింటి వల్ల ప్రయోజనం లేదు. ఎందుకు? జ్యోతిష్ శాస్త్రంలోనే చెబుతాడు, ఇందులో చెప్పినట్టుగా జరిగితే తీసుకెళ్ళి నిప్పుల్లో కాల్చేసాయి గ్రంథాలన్నీ. చెప్పినట్టుగా జరగకపోతే ఏ గంగలో అయినా కలిపే, మళ్ళీ ఇబ్బంది ఏం లేదు. ఎందుకు చెప్పారు ఈ 2 మాటలు అంటే చెప్పినట్టుగానే జరుగుతుంది అనే పరిస్థితి అయితే ఎవడి కంటబడ్డా ప్రతి ఒక్కటి జాతకాన్ని తెలుసుకుని గుర్తించి వాడిని ఏ సమయంలో ఇబ్బంది పెట్టచ్చో ఆలోచించే ప్రమాదం ఉంది. చెప్పింది జరగకపోతే ఎవడి కంటబడినా నష్టం లేదు, కాబట్టి నీళ్ళలో వదిలేసాయి. ఇవి 2 పవిత్రమైన కార్యాలే. ఎందుకు? ఇంట్లో ఏదైనా విగ్రహం పాడైంది అనుకోండి, నిమజ్జనం చేసేయమంటారు. లేదా పుస్తకాలు ఏమైనా ఉన్నాయనుకోండి, పాత పుస్తకాలు బాగా పాడైపోయి ఉన్నాయి, అవి కూడా నిమజ్జనం చేసేయండి లేకపోతే కాల్చేయండి అని చెబుతారు.
ఎందుకవి అంటే రెండు పవిత్రమైనవి, జలము పవిత్రమైనది, అగ్ని పవిత్రమైనది. ఇలాగా ఆ పవిత్రతను కాపాడడం కోసం ప్రయత్నం దేనికోసము అంటే తాను ఏదైతే విశ్వసిస్తున్నాడో ఆ విశ్వసిస్తున్న దాన్ని అమలు చేసుకోవడానికి జీవితంలో, తన జీవితంలో వినియోగించుకోవడానికి తన యొక్క క్రియాశీలత ప్రధానం. పుట్టినప్పుడు పుణ్యము పాపం సమానంగా ఉన్నాయి కదా, మరి ఇంకా పుణ్యం పెంచుకునే ప్రయత్నం చేస్తే సత్కర్మ అయింది. మరి సత్కర్మ ప్రేరేపిస్తోంది కదా జ్యోతిషం. ఈ హోమాలు, జపాలు, పూజలు ఇవన్నీ కూడా దేనికోసం చెబుతున్నారు? స్వయంగా చేసుకొని ఆయన అని చెబుతున్నారు. లేదా సూర్య నమస్కారాలు చెయ్యి, యోగా చెయ్యి, దేనికోసం చెబుతున్నారు? స్వయంగా నీ ప్రయత్నం కావాలి కాబట్టి చేసుకోమని చెబుతున్నారు, ధ్యానం చేసుకోమంటున్నారు. అంటే పెద్ద పెద్ద పండితులు అనుకునే వాళ్ళు చెప్పిన ఫలితాలు కూడా నిజంగా నికార్సైన పండితులు, శాస్త్రాన్ని చదువుకున్న వాళ్ళు, ఉపాసించిన వాళ్ళు, ఒక ఉపాసన మార్గంలో వెళ్ళేవాళ్ళు, అటువంటి వాళ్ళు చెప్పినవి కూడా జరగకపోవటము, వాళ్ళు చెప్పిన ఫలితాలు ఫెయిల్ అవ్వటం కూడా మనం విన్నాం, గతంలో వింటున్నాం. అది ఎందుకు జరుగుతుంది? అది ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి. ప్రథమంగా వాడు చెబుతున్న ఫలితాలు సామూహికమైనవా లేదా వ్యక్తిగతమైనవా అనే విషయానికి వస్తే, సామూహికమైనట్లయితే అంటే ఉదాహరణకి సంహితలు ప్రధానంగా తీసుకున్నప్పుడు మనకి వాతావరణంలో వచ్చే మార్పులని గుర్తించడము, వాతావరణంలో వచ్చే దోషాలు అంటే ఉపద్రవాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించడము లాంటివి చెప్పేటట్లయితే అది జరగకపోయినా నష్టం లేదు, జరిగితే గుర్తించే అవకాశం ఉంది. మొన్న ఆ మధ్యన ఒక ఆయన మన నార్త్ ఇండియాలో ఒక ఆయన ఈ భూకంపాలు వస్తాయి అని గుర్తించారు, డేట్తో సహా చెప్పారు. ఆ డేట్కి జరగలేదు, ఆయన అరెస్ట్ చేశారు తీసుకెళ్ళి. 2 రోజుల తర్వాత వచ్చింది భూకంపం. నేపాల్ భూకంపం విషయం మాట్లాడుతున్నాను నేను. ఆ భూకంపాన్ని ముందుగా గుర్తించారు కానీ పాయింట్ టు ద పాయింట్ ఈ టైంకి ఈ డేట్కి అనే దాంట్లో కొంచెం తేడా వచ్చింది. అది క్యాలిక్యులేషన్స్లో కొంత ఏదైతే మైనర్ చేంజెస్ ఉంటాయో దానివల్ల వచ్చింది అని గుర్తించవచ్చు. పోనీ 2-3 రోజుల తర్వాత వచ్చింది కదా, ఆ వచ్చిన తర్వాత ఆయన కృషి చేయడం కోసం, కృషి కొనసాగించడం కోసం ఏదో యూనివర్సిటీ స్టార్ట్ చేశారా రీసెర్చ్ కోసం? చేయించలేదు కదా. మరి ఫలితాన్ని గుర్తించే అవకాశం ఉంది అనే దాన్ని వినియోగించుకోవడం మానేసి, ఫలితం రావట్లేదు అన్నప్పుడు మాత్రం నేను బలప్రయోగం చేస్తాను అనడం తప్పవుతోంది. కాబట్టి ఫలితం రాలేదు అంటే రాకపోవడానికి గల కారణాలు ఏంటి అని విశదీకరించాలి, పూర్తిగాను విశ్లేషించాలి. గతంలో మనకి రాజులకైతే ఆస్థాన పండితులుగా ఉండేవారు, లేదా కుటుంబాలకి ఇప్పుడు ఏదైతే మనం ఫ్యామిలీ డాక్టర్ అంటున్నామో అలాగా ఫ్యామిలీ అస్ట్రాలజర్స్ అవసరం. ఎందుకు? వాళ్ళ పూర్వులు చేసిన కర్మలు ఏమిటి, వాళ్ళు ఖచ్చితంగా ఏ సమయానికి పుట్టారు అనే విషయం కరెక్ట్గా రికార్డ్ చేస్తున్నారా లేదా, ఎలా రికార్డ్ చేసుకోవాలి అనే నియమాలు చెప్పడము ఇవి అవసరం అవుతాయి. హాస్పిటల్లో అనుకోండి, అంతా అయిపోయిన తర్వాత సుమారుగా ఈ టైంకి పుట్టుంటాడండి అని చెప్పగలుగుతారు. ఎందుకంటే సర్జరీ ప్రాసెస్ ఒక అరగంట ఉంటే టైం నోట్ చేసుకోవడంలో ఎవరు దృష్టి పెడతారు? దాని ఎందు ఆసక్తి ఉన్నవాళ్ళు వెళ్ళి నోట్ చేసుకుంటున్నారు, వేరే విషయం. అలాగా ఫ్యామిలీ అస్ట్రాలజర్ ఉంటే వీడు చేస్తున్న వ్యాపారం ఏమిటి, వీడు అనుసరిస్తున్న జీవన విధానం ఏమిటి, ధర్మాచరణ కలిగి ఉన్నాడా లేదా అనే దాన్ని బట్టి ఫలితం చెప్పడం జరుగుతుంది. ఇలాగా మనం గుర్తించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. అలా కాకుండా దాన్ని ఏమీ పట్టించుకోకుండా మీరు చెప్పారు జరగలేదు, మీరు చెప్పారు జరిగింది, నేను చెప్పినందువల్ల జరిగిందా శాస్త్రం వల్ల జరిగిందా? శాస్త్రంలో ఉన్నదాన్ని నేను చెప్పాను, దాని అధ్యయనం బాగా చేశాను కాబట్టి ఆ ఫలితం విశ్లేషించడానికి అవకాశం దొరికింది. శాస్త్రం యొక్క ప్రతిభ అది, నా ప్రతిభ కాదు. ఇలాగా సిద్ధంగా ఉన్నవాళ్ళు ఏమిటి, నా ప్రతిభ కాదు అని చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నవాడు నిజమైన పండితుడు. ఆ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఫలితం చెప్పారు జరగలేదు అంటే ఎందుకు జరగలేదండి అని ప్రశ్నించగలగాలి, ఆ విషయాన్ని విశ్లేషించుకోగలగాలి. తనని స్వయంగా కృషి చేయడానికి ఆ జ్యోతిష్కుడు ప్రేరేపిస్తున్నాడా లేదా అనేది చూసుకోవాలి. అది చూసినప్పుడు మనకి ఫలితం విషయంలో సరైన ఫలితాలు కనిపిస్తాయి. అలా కాకుండా పూర్తిగా ఆధారపడ్డాము, మీరు చెప్పారు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాను, లేకపోతే 50 లక్షలు ఖర్చు పెట్టాను, ఏదండి ఫలితం రాలేదు కదా అంటే ఏ రకమైన ఫలితాన్ని ఆశిస్తున్నాను? 50 కోట్లు నెలకి టర్న్ ఓవర్ చేస్తాను, లేకపోతే 100 కోట్లు సంవత్సరానికి సంపాదిస్తాను అనే వ్యక్తికి 1,00,000 10 లక్షలు పెట్టి చండీ హోమం చేయించేస్తే ఫలితం వచ్చేస్తుందంటే కుదురుతుందా? తన యొక్క సంపాదనలో కనీసం 20% అయినా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకి తన కోసం ఖర్చు పెట్టుకోమని చెప్పారు. దానాలకి, ధర్మాలకి, జపాలకి, పూజలకి, వీటికన్నింటికీను 20% ఎవరు ఖర్చు పెడుతున్నారండి? ₹1,00,00,000 వచ్చింది అంటే 20 లక్షలు ఖర్చు పెట్టమంటే జపాలకి సిద్ధంగా ఉంటారు ఎవరైనాను?
మరి శాస్త్రంలో చెప్పిన ఆ నియమాన్ని అనుసరించకుండా శాస్త్రంలో సంపాదించవలసి వస్తే ఇంత శాతం మాత్రమే లాభం వేసుకోవాలి అనే నియమం చెప్పారు. ఎవరు వేసుకుని సంపాదిస్తున్నారు? 40 రూపాయలు 400 పెట్టి తయారు చేసిన ఈ హార్ట్ స్టంట్ ఎన్ని లక్షలకు అమ్ముతున్నారండి? ఎంత లాభం సంపాదిస్తున్నారు దాని మీద? హాస్పిటల్ వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, తయారీ వాడు ఎంత సంపాదిస్తున్నాడు? అలాగా లాభాలేమో కోట్లలో ఆర్జించేస్తాము, ఖర్చు మాత్రం ఏదో ఇలాగా వేడతో విదులుపుతాము అంటే అది ఏ రకమైన ఫలితాన్ని ఇస్తుంది? ఖచ్చితంగా చెబుతున్నాను, మనకు శాస్త్రంలో చెప్పిన విషయమే ఇది, అందుకనే నేను ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. ఏమిటంటే ధర్మబద్ధంగా సంపాదించిన సంపాదన వలన వంశము మేలు పొందదు. అలా సంపాదిస్తే అది కొనసాగకపోతే, ధర్మంగా సంపాదించింది కొనసాగించకపోతే కూడా, ఆ ధర్మ మార్గంలో సంపాదించడం కొనసాగించకపోతే కూడా 3 తరాలు మ్యాక్సిమం, ఆ తర్వాత మళ్ళీ మిగలదు. దానికి ఉదాహరణగా వ్యక్తులు ప్రత్యక్షంగా ఈ పొలిటీషియన్స్లో చాలా అగ్రశ్రేణిలో ఉన్నవాళ్ళు ఉదాహరణ, సమర్థులు కారు అని లోకమంతా గుర్తిస్తున్న వ్యక్తులు, నేను పేర్లు వాడడం అవసరం లేదు, ఉన్నవాళ్ళు ఉన్నారు. కాబట్టి సంపాదించారు బాగాను, తరాలు కూర్చుని తినచ్చు అనుకునే డబ్బు కూడా మిగలకుండా పోతుంది. అంటే ధర్మార్జితం అయి ఉండాలి, అధర్మంగా ఉంటే నిలబడదంట. ధర్మార్జితము కాదు, పోనీ కనీసం ధర్మం కోసమైనా కొంత ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చు పెట్టేది ఎంత ఖర్చు పెడుతున్నాము అనేది ప్రధానం. కాబట్టి ఫలితం చెప్పారు రాలేదు అని జ్యోతిష్కుడిని నిందించవలసిన అవసరం లేదు. ఫలితం చెప్పినా వచ్చేసింది, ఏ ఫలితం వచ్చింది? చెడు ఎక్కువ కనిపిస్తుంది మంచి కంటేను. ఎందుకు? పుణ్యం సంపాదిస్తుంది తక్కువ, పాపం పెంచుకుంటుంది ఎక్కువ మన జీవన విధానంలో. అలా అని చెడు చెప్పడం ప్రారంభిస్తే అన్నీ ఇవే చెబుతారు, ఒకటి మంచిది చెప్పరు అనే భావన పొందుతారు. కాబట్టి ఈ 2 రకాలుగాను సమన్వయం అయ్యేలాగా ముందరికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా శాస్త్రబద్ధంగానే ఉండాలి చేసే విశ్లేషణ, జీవన విధానము కూడా. ఇవి లేకుండా ఎవరి మీద ఆరోపణ చేసి ప్రయోజనం లేదు. ఇప్పుడు జ్యోతిష్యం అంటే, జ్యోతిష్ శాస్త్రం అంటే అది కూడా లెక్కలే కదా, మ్యాథమెటిక్సే కదా, అంతే కదా. కేవలం లెక్కలు అనుకోవాలా, దాని వెనకాల ఒక వాక్శక్తి ఉందనుకోవాలా, దాన్ని కొంతమందికి మిగతా వాళ్ళని కూడా తేడాగా చూడాలి కదా. లెక్కలే, జ్యోతిష్యం అంటే లెక్కలే, కవిత్వం అంటే లెక్కలే, అన్నీ లెక్క, సంగీతం అనే లెక్కలే, మామూలు మ్యాథమెటిక్సే. జ్యోతిష్యం వరకు వస్తే అది కూడా లెక్కలే. లెక్కలు వేసి మీరు చెప్తారు, తయారు చేస్తారు, చక్రం వేసి చెప్తారు. ఈ లెక్కల వెనకాల ఇంకేమైనా శక్తి ఉందా? చాలా చక్కని ప్రశ్న ఇది. ఎందుకంటే మనకి మీరాబాయి తెలుసు కదా అందరికీ. ఆవిడ ఓ రోజు పాడుతున్నారు, మనకి కృష్ణుడు అంటే అపరిమితమైన భక్తి. ఆవిడ పాడుకుంటూ ఉంటే ఓ శాస్త్ర పండితుడు, సంగీత శాస్త్రంలో బాగా పాండిత్యం ఉన్న వ్యక్తి అక్కడికి వచ్చాడు. వచ్చి ఆవిడ పాడుతుంటే అందులో శృతిలో ఎక్కడో లోపం వచ్చింది అని గోడ మీద రాసి వెళ్ళిపోయాడు. ఆవిడ భక్తి పారవస్యంలో ఉన్నారు కదా అని, ఇక్కడ ఈ లోపం వచ్చింది అని ఒక చోట రాసి ఆవిడ కనిపించేలాగా రాసి వెళ్ళిపోయాడు. మళ్ళీ తర్వాత ఎప్పుడో వచ్చి చూశాడు, అది అలాగే ఉంది, మళ్ళీ ఆవిడ అలాగే పాడుతున్నారు. మళ్ళీ రాశాడు, మళ్ళీ వెళ్ళి 3వసారి ఏమిటి ఇన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే తేడా వస్తుంది. ఈసారి ఆవిడ ఆ ప్రార్థన పూర్తయిన తర్వాత ప్రత్యక్షంగా మాట్లాడదాము అని మాట్లాడారు ఆయన. మాట్లాడితే, నేను పాడే దాంట్లో శృతి నువ్వు చూస్తున్నావు, భక్తి ఆయన చూస్తున్నాడు, కాబట్టి నాకు ఆయన ప్రధానం. ఇందులో లోపం వచ్చింది దీని మీద దృష్టి పెట్టనా, భక్తి ఆయన ఉంది కాబట్టి ఆయన మీద దృష్టి పెట్టాలా అంటే ఆయన కోసం ఇది చేస్తున్నది. ఇందులో లోపం వచ్చినా ఆయన పెద్ద పట్టించుకోడు. నీకు దీని మీద ఉంది కాబట్టి పాండిత్యం ఉందనే దృష్టితో నాలో లోపాన్ని గుర్తించి రాశావు, అది అహంకారమైంది. కాబట్టి భక్తి అనేది ప్రధానం. ఇక్కడ ఫలితం చెప్పే వ్యక్తిలో ప్రధానంగా ఉండవలసిన లక్షణము దైవ ప్రార్థన, ఉపాసన అంటాం దాన్ని. ఉపాసనా బలం ఉన్నందువలన గణనలో లోపం వచ్చినా వాక్కు యొక్క ప్రభావం విశేషంగా కనిపిస్తుంది. దీనికి మంచి ఉదాహరణ కృష్ణమూర్తి పద్ధతి. ముద్ర కృష్ణమూర్తి శాస్త్రి గారు కేపీ సిస్టమ్ అంటాను. ఓకే. ఈ కేపీ సిస్టమ్ అనే కృష్ణమూర్తి గారు ఆయన ఉపాసనాపరులు. ఆ ఉపాసన వలన వచ్చిన ఫలితం కారణంగానే ఆయన యొక్క ఆలోచన ఏదైతే కొత్తగా చేశారో అది కొత్తగా వేరే ఎక్కడి నుంచో వచ్చింది కాదు, దీంట్లో అంతర్భాగమే, వైదిక జ్యోతిషంలో ఉన్న అంతర్భాగంగానే దాన్ని ఇంకాస్త లోతుగా పరిశీలించి ఇది ఇలా ఉంటే ఇలా ఉంది అనే పరిశీలన ద్వారా ఆయన ఫలితాలు చెప్పడం ప్రారంభించారు. ఉపాసన వలన వచ్చిన ఫలితం అది.
కాబట్టి ఆ ఉపాసన కారణంగా అది చాలా ప్రాచుర్యం పొందింది. ఆ ఉపాసన లేకుండా అదే విధానాన్ని అనుసరిస్తున్న ఫలితం అలాగే వస్తుంది, కరెక్ట్గా వస్తుంది అనడానికి వీలు లేదు. గురువు, ఒక పండితుడు, ఒక ఋషి ఏవైతే విద్యను మనకు అందించారో ఆ విద్యను మనం అనుసరిస్తూ ఉన్నందువలన, పురాణం ఉంది, అది చదివితే ఆ రాసిన వాడు ఎవరో ఋషి, ఆ ఋషి యొక్క రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం ఆ పురాణం చదివితే. జ్యోతిషము లేకపోతే ఇంకో శాస్త్రము, దాన్ని శాస్త్రాధ్యయనం చేసి దేనికోసం, ఏ లక్ష్యం కోసం ఆ శాస్త్రం చెప్పబడిందో దాన్ని కనుక సమాజం కోసం వినియోగించినట్లయితే ఆ పండితుడి యొక్క, ఆ గురువు యొక్క రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఇదంతా ఉపాసనలో భాగమే. లౌకికమైన ప్రయోజనాలని ఆశించకుండా ఈ రుణం తీర్చుకోవడం కోసం మాత్రమే దీన్ని మనం అధ్యయనం చేసి వినియోగంలో ఉంచుతూ ఉన్నట్లయితే వారి యొక్క ఆశీస్సుల వలన వచ్చే ఫలితాలు వాక్శుద్ధిగా బాగా ప్రభావితం అవుతాయి. అలాగే వ్యక్తి ఫలితం చెప్పేటప్పుడు ఏవైతే నియమాలు చెప్తారో, ఇప్పుడు దానికి ప్రత్యేక నియమం జ్యోతిష్కులు చెప్పే దాంట్లో ఒక వాక్యం మనకు నిత్యము అందుబాటులో ఉండేది, పంచాంగాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. అద్వేషి నిత్య సంతోషి గణితాగమ పారగ. గణితం వచ్చి ఉండాలని ముందు చెప్పేయచ్చు కదా. ఈ అద్వేషి నిత్య సంతోషి దేనికి? ద్వేషం ఎప్పుడు వస్తుంది? స్వార్థం వలన వస్తుంది. స్వార్థము ఉన్న వ్యక్తి తనకు కావాలనుకున్నది రాకపోతే ద్వేషం వస్తుంది. నిత్య సంతోషి, నిత్యం ఆనందంగా ఉండగలగాలి ఆ మనిషి. ఆనందంగా లేకపోతే చికాగ్గా ఉన్నారు, ఎవరో వచ్చి ప్రశ్న వేశారు, పోదలేవయ్యా, నా మనసు బాగాలేదు కాబట్టి ఫలితం చెప్పడం సరిగా రాదు. మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే సంతోషంగా ఉండాలి. ముహూర్త గుణదోషజ్ఞో, ముహూర్త గుణాలు దోషాలు అన్నీ తెలిసి ఉండాలి. ఏదో పంచాంగంలో ముహూర్తం ఇచ్చేసారు కదా అంటే ఆయన ఏం పొరపాటు ఉంటాడో మనకు తెలియదు, పంచాంగకర్త. కాబట్టి అందులో ఉన్న గుణదోషాలు తెలిసి ఈ దోషం అయితే పర్వాలేదులే అని చెప్పగలిగే స్థాయిలో ఉండాలి. ఎక్సెప్షన్ ఇవ్వగలగాలి తనంతట తాను. ఆ నైపుణ్యం ఉండాలి. వాగ్మీ కుశల బుద్ధిమాన్, మంచి వాక్కు కలిగి ఉండాలి, కుశల బుద్ధి కలిగి ఉండాలి. ఇలా నియమాలన్నీ చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇవన్నీ లేని వాళ్ళు ఎక్కువ మంది ఇప్పుడు జ్యోతిష్యంలోకి వస్తున్నారు అనుకోవాలా మనం? ఈ పాండిత్యము శాస్త్రంలో చెప్పిన విషయాలని విస్మరించి కేవలం సూత్రాన్ని అనుసరిస్తాను అనుకునే వాళ్ళు చాలామంది ప్రాచుర్యంలో ఉన్నారు. ఈ సూత్రాలను మాత్రమే అనుసరిస్తాము అనుకున్నప్పుడు అనుసరించవచ్చు, అభ్యంతరం లేదు. తన కోసం తను ప్రయోగించుకున్నట్లయితే ఇబ్బంది లేదు. ఇంకొకళ్ళ కోసం చెప్పేటప్పుడు ఆ విషయంలో చాలా జాగ్రత్తలు కావాలి. ఆ లోపాల వలన మిగతా వాళ్ళ మీద గౌరవం పోతోంది. కానీ వాళ్ళకి ఎవరైతే ఫలితం చెప్పించుకుంటున్నారో వాళ్ళ చేత వాళ్ళకి తెలిసి ఉండవలసిన విషయం ఏమిటి? నాకు జ్యోతిషం వచ్చు అని ఎవరైనా చెబితే డైరెక్ట్గా వెళ్ళిపోకూడదు. వాళ్ళు ఏ రకమైన పండితులు, గురువు ఎవరు, ఏ గురువు నుంచి నేర్చుకున్నారు, ఆ గురువు ఏ విధానాన్ని అనుసరిస్తున్నారో కొంత ప్రాచుర్యంలో ఉంటుంది. లేదా ఆ గురువు ఎవరికి తెలియకపోయినా వీళ్ళు ఉపాసనా పరులు అవునా కాదా? కాబట్టి మనం ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయబోయే ముందు, ఎలా ఒక గురువుని కన్సల్ట్ కలవబోయే ముందు ఎలా అయితే వాళ్ళ పూర్వాపరాలు తెలుసుకుంటామో, ఒక జ్యోతిష్యుడిని మనం తెలుసుకొని మన భవిష్యత్తు, వర్తమానము, గతము ఏదైనా తెలుసుకోవాలి, ఫలితాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం 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 మంచి జ్యోతిష పండితుడిని మనం సెలెక్ట్ చేసుకోవాలని చెబుతున్నారు. అంతే కదా. అయితే ఈ చాలామందికి ఇప్పుడు పరిస్థితి, గతం తెలుసుకోవాలనుకుంటారు, ఇప్పుడు భవిష్యత్తు అన్నీ తెలుసుకోవాలనుకుంటారు. ప్రతి మనిషి కూడా వాళ్ళ గురించి. ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు, సందేహాలు, సందిగ్ధాలు వచ్చినప్పుడు మాత్రమే దేవుడు గుర్తుకొచ్చినట్టు కొంతమందికి జ్యోతిష్యం వాడు గుర్తుకొస్తుంటారు. అది కూడా జరుగుతుంటుంది. అయితే ఈ ఫలితాలు కరెక్ట్గా చెప్పాలి, మంచి జ్యోతిష్య పండితుడైతే కరెక్ట్గా చెప్పాలి అంటే వెళ్ళిన వాళ్ళు సమాచారం కరెక్ట్గా ఇవ్వాలా? ఏ సమాచారం ముఖ్యమైంది? సమాచారం కరెక్ట్గా ఉంటేనే సరైన ఫలితాలు వస్తాయా? ఏ సమాచారాన్ని మీరు ఆధారంగా తీసుకుంటారు ఫలితాలు? నేను ఈరోజు ఈ సమయానికి పుట్టాను, ఈ ప్రదేశంలో పుట్టాను, ఈ వివరాలు నేను సరిగ్గా ఇవ్వగలిగితే నాకు సంబంధించిన వివరం వస్తుంది. లేకపోతే ఏదో మనకి హాస్పిటల్లో టెస్ట్లకు పెడుతూ ఉంటాను చూడండి, వెళ్ళినప్పుడు ఏదో రిపోర్ట్ మారిపోయిందండి వేరే వాళ్ళ దగ్గర, అలాగా ఆ వివరాలు కరెక్ట్గా లేకపోతే ఇంకోటిది ఏదో ఫలితం వస్తుంది. ఇంకోటి పడితే నా జీవితంలో ఎందుకు కనిపిస్తుంది? కనిపించదు కదా. కాబట్టి అక్కడ లోపాలు వస్తాయి. అదే కాక ఇప్పుడు ఇందాక మీరు అడిగిన ప్రశ్నల్లో సామూహికంగా, అంటే బహిరంగంగా, సామూహికంగా కాదు, బహిరంగంగా చెప్పే విషయాల్లో ఒకరి జాతకం ఇంకొకరికి చెప్పకూడదు అనే నియమం ఉంది. డాక్టర్స్ కూడా అదేమాట చెప్తారు కదా, సీక్రసీ మెయింటైన్, ఎథిక్స్ మెయింటైన్ చేయమంటారు. డాక్టర్లకి ఉంది, లాయర్లకి ఉంది, జ్యోతిషులు ప్రత్యేకించి శాస్త్రంలో చెప్పారు. ఇంకొకరికి చెప్పకూడదు, వాళ్ళకి మాత్రమే చెప్పాలి ఆ ఫలితాలు, రహస్యాలు చెప్పాలి. మరి వాళ్ళకి చెప్పడం మానేసి నాకు అనిపించేసింది నేను చెప్పేశాను. ఇప్పుడు మొత్తం మీడియాకి చెప్పేస్తున్నారు కదా ప్రపంచానికి. ఈ రాజకీయ పరంగా వచ్చే ఫలితాల విషయం చెబుతున్నారు, సినిమాల వాళ్ళవి చెబుతున్నారు.
ఇవన్నీ చెప్పడానికి ఎవరండి అధికారం ఇచ్చారు? ఇప్పుడు ఈ మీడియా పిలిచారు మాట్లాడడానికి, కాబట్టి మేము మాట్లాడుతున్నాము. మీడియా వాళ్ళని మీడియా వాళ్ళు పిలిస్తే మాత్రము నీ శాస్త్ర పరిజ్ఞానం ఏమైంది? పండిత నియమాలు ఏమయ్యాయి? ఆ పాండిత్యాగుల నియమాలు చెప్పడం, అవి అనుసరించడం మానేసి వాళ్ళెవరో అడిగారు కదా చెప్పేశాను చేసేసాను అంటే నీకున్న విలువ ఏం కాపాడుకున్నట్టు, శాస్త్రం యొక్క విలువ ఏం కాపాడినట్టు? అంటే ఈ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కానీ, సినిమా వాళ్ళు కానీ, స్పోర్ట్స్ కానీ, సెలబ్రిటీస్ యొక్క జాతకాలని వాళ్ళు వ్యక్తే కదా, వాళ్ళు కూడా సెలబ్రిటీస్ అయినా మనుషులే కదా. అవును. సో వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళకి పిలిచి లేకపోతే వ్యక్తిగతంగా వాళ్ళకి వారిని తెలిసేటట్టుగా చెప్పాలి కానీ ఇలా ఎవరిదో జాతకాన్ని ప్రపంచాన్ని చెప్పడం అనేది అసలు ముందు శాస్త్ర విరుద్ధం అంటారు మీరు. శాస్త్ర విరుద్ధం, పూర్తిగా విరుద్ధం అది. అదే ఇప్పుడు మీ జాతకం తీసుకెళ్ళి నేను టీవీ ముందర కూర్చుని అండి ఈ టైం బాగుంది, ఈ టైం బాగాలేదు, ఈ టైంలో ఇది చేద్దాం అనుకుంటే ఇది పాడైపోతుంది కాబట్టి ఆయన చేయకూడదు అని అందరి ముందర చెప్పాను అనుకోండి, మీ ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో మీరు ఏ టైం బాగాలేదు, నిజంగా ఈ వ్యక్తి యందు పాండిత్యం యందు విశ్వాసం ఉంటే కూడా ఏం చేస్తారు? మీకు ఏ టైం అయితే బాగాలేదని చెప్పారో ఆ టైం చూసుకుని మీ మీద వాళ్ళు ఏ కక్ష అయితే తీర్చుకుందాం అనుకుంటున్నారో అది తీర్చుకుంటారు. శత్రువు యొక్క బలహీనాలు తెలుసు అంటే శత్రువు బలహీనతలను చెప్పి శత్రువుకి ఇబ్బంది కలిగించడము అనేది మీ మిత్రుడైన వాడే చేస్తున్నాడు. ఇప్పుడు మీ మేలు కోరుకునేవాడు అయ్యి ఉండాలి జ్యోతిష్కుడు. ఆ మేలు కోరుకోవాల్సిన వ్యక్తి ప్రత్యర్థికి కావాల్సిన సమాచారాన్ని ఇస్తున్నాడు. ఏమైంది? ఒక అంశం. రెండవది మనకి రిపిటేషన్ ఆఫ్ థాట్ని మేనిఫెస్టేషన్ అంటారు. మనకి ఆధునికంగా బాగా ప్రచారంలో ఉన్న పదం అది. ఈ మేనిఫెస్టేషన్ అనే దాని యొక్క ప్రభావం ఎలా కనిపిస్తుంది అంటే, నేను ఒకే ఆలోచనతో సంకల్పం చేసి జపం చేస్తూ ఉన్నప్పుడు ఆ సంకల్పం నెరవేరాలనే ఆలోచన నాకు రిపీట్ అవుతూ ఉంటుంది. చేసేది మంత్రమే అయినా సరే ఆ సంకల్పంతో చేస్తున్నాము కాబట్టి. ఎప్పుడైతే ఈ మంత్రంతో సంబంధం లేకుండా మేనిఫెస్టేషన్ అనే కాన్సెప్ట్లో ఆ థాట్నే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నామో అప్పుడు కూడా రిజల్ట్ వస్తుంది. కానీ రిజల్ట్ మంచి అవుతుందా చెడు అవుతుందా అనే దాంతో ప్రమేయం లేకుండా రిజల్ట్ అయితే వస్తుంది, ఫలితం. అదే సంకల్పం చేసి జపం చేసిన వల్ల ఏమవుతుంది అంటే వచ్చే రిజల్ట్ మేలైనదిగా జరిగేలాగా మార్పు చెందుతుంది, అలా రూపొందుతుంది. అది అంటే మన జాతకాన్ని మనం తిరిగి రాసుకోవచ్చు అంటారా? జాతకాన్ని తిరిగి రాయక్కర్లేదు, ఫలితాన్ని మార్చుకోవచ్చు. అంటే జాతక ఫలితాన్ని మార్చుకోవడానికి మన చేతిలో అవకాశం ఉంది అన్నప్పుడు శాస్త్రము చెప్పే విషయంలో దాంతో అనుబంధంగానే పరిహారం కూడా చెబుతున్నది దేనికోసం? మార్చుకోవడం కోసమే కదా. జాతకం ద్వారా వచ్చే దుష్ఫలితాలను పోగొట్టుకోవచ్చు. మరి పోగొట్టుకునే అవకాశం ఉంది అన్నదాన్ని విస్మరించేసి ఫలితం చెప్పేశారు, ఇది ఇలాగే అవుతుంది, ఇలాగే అవుతుంది, ఇలాగే. ఇందాక చెప్పిన ఉదాహరణ, ఆ స్త్రీ విషయంలో ఆయన ఎవరో ఫలితం చెప్పారు, దాని గురించే ఆలోచిస్తూ నాకు అది ఉంది కాబట్టి అయిపోతుంది 10 సార్లు అనుకుంటే అదే పరిస్థితి వచ్చింది. కాబట్టి చెప్పేటప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సిన వాడు జ్యోతిష్కుడు. ఆలోచించవలసిన వ్యక్తి ఏదైతే ఫలితం కోసం వచ్చారో వాళ్ళు ఆలోచించవలసింది ఏమిటి అంటే మేనిఫెస్టేషన్ కాదు, కావాల్సింది పరిహారము. నాకు ఇది కావాలి అని ఉంటే ఆలోచన చేసుకుంటే పని అయిపోతుంది అంటే అయిపోవచ్చు, సందేహం ఏం లేదు. ఇందా మీరు చెప్పారు సమాచారం, జ్యోతిష్యం కరెక్ట్గా ఫలితాలు మనకు తెలియాలి, మన జాతకం తెలియాలి అంటే మనం సమాచారం కరెక్ట్గా ఇవ్వాలి. వాళ్ళకి ఆ పుట్టిన తేదీ, రోజు, కాలము, స్థలము అన్నీ అని అన్నారు కదా. అవును. అయితే ఇవి చాలామంది దగ్గర, కొంతమంది దగ్గర ఉంటాయి సమాచారం కరెక్ట్గా, ఎక్కువ మంది దగ్గర ఉండవు, ఏదో ఒకటి పెడుతుంటారు. దానివల్ల కూడా తప్పు సమాచారం వస్తుంది కదా, తప్పు ఫలితాలు వస్తున్నాయి కదా. అక్కడ ఏంటంటే వాళ్ళు ఇచ్చే సమాచారం సరిగా లేదు అన్నప్పుడు జాతక చక్ర నిర్మాణం సాధ్యపడదు. ఒకవేళ ఏ సాముద్రికంలోనో ఒకవేళ నైపుణ్యం ఉన్న పండితుడి దగ్గరికి వెళ్ళినట్లయితే వాడు చూసి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ హస్త సాముద్రికంలో నైపుణ్యం ఉన్నప్పుడు ఏం చేస్తాము, ఈ హస్తంలో ఉన్న రేఖలు ఏవైతే ఉన్నాయో ఆ రేఖల్లో మార్పులు వస్తూ ఉంటాయి మన ప్రయత్నం వలన, అంటే ఫలితంలో మార్పు కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ మార్పు వస్తోంది అని ప్రత్యక్షంగా ఫిజికల్గా ఉన్నది ఇది. జాతకం అంటే మనం చక్రం వేసుకున్నాం, గ్రహాలు క్యాల్కులేట్ చేసాం, అది ఫిక్స్డ్గా ఉంది శారీరకంగా. ఇది ప్రయత్నం వలన దీంట్లో మార్పు వస్తుంది అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది దీనిలో. అలాగే ప్రశ్నశాస్త్రం ద్వారా వచ్చే ఫలితాల విషయంలో గతము కంటే ఇప్పుడు ఎంత పుణ్యము చేసుకున్నాను, నా కర్మ ఏమిటి అనే దాన్ని బట్టి ఫలితం మారుతోంది. జాతకంలో పని అవదు అని ఉంది, నేను తర్వాత చాలా పుణ్యము జపాలు అవి చేశాను,
ఆ పని అవ్వడానికి ఇది కారణం అవుతుంది కాబట్టి ప్రశ్నలో పాజిటివ్గా వస్తుంది రిజల్ట్. అంటే మామూలుగా జాతకం చూసి లగ్నము ఆ టైం పుట్టిన టైము లెక్క వేసుకొని జ్యోతిష్ శాస్త్రం ద్వారా చెప్తారు. అదొక విధానం ఉంది. మీరు అన్నట్టుగా హస్త సాముద్రికం ఉంది. దాంతో సంబంధం లేకుండా మనకు సమాచారం లేకపోతే హస్తం చూసి హస్తంలో ఉండే రేఖలు వాటి స్థానాలను బట్టి ఫలితాలు చెప్పేసి ఆయన చదవకటి ఉంది. తర్వాత ప్రశ్న అడిగిన దాన్ని బట్టి ఫలితాలు చెప్పే ప్రశ్న శాస్త్రం ఉంది. జ్యోతిష్ శాస్త్రము అది ఒకటి, హస్త సాముద్రికం ఉంది. తర్వాత హస్త సాముద్రికము మీకు అంగ సాముద్రికంలో ఒక భాగం మాత్రమే, అంతే, అది ప్రత్యేకం కాదు. శరీరంలో ఇంకా చాలా రేఖలు ఉన్నాయి, అనేక అంగాలు. ఆ అంగాలన్నింటిలోనూ ఉండే రేఖలు ఉన్నాయి, వాటి ప్రభావము ఉంటుంది. హస్త సాముద్రికం కూడా జ్యోతిష్ శాస్త్రంలో ఒక భాగము. ప్రశ్న కూడా జ్యోతిష్ శాస్త్రంలో ఒక భాగము. నాడీ జ్యోతిష్యము అది భాగమే, జ్యోతిష్ శాస్త్రంలో భాగము. గోచారం అంటారు. గోచారం ప్రస్తుత గ్రహస్థితి. అది నా జాతకం మీద గోచారం ఎలా ప్రభావం చూపిస్తోంది, అది ఆ అధ్యయనం కూడా నా జాతకంతో అనుబంధంగా చూడవలసిందే. ఎందుకు, ఏదైనా మూలం నేను, నా మీద చుట్టూ ఉన్న ప్రకృతి ఎలా ప్రభావం చూపిస్తోంది, చుట్టూ ఉన్న పరిసరాలు ఎలా ప్రభావం చూపిస్తున్నాయి అనే అధ్యయనమే జ్యోతిష శాస్త్రం యొక్క ముఖ్యోద్దేశం. చుట్టూ ఉన్న వాతావరణం మీద గ్రహస్థితుల ప్రభావం మనం ఎందుకు అబ్జర్వ్ చేస్తాము అంటే, ఈ వాతావరణం ప్రభావితం అయితే నేను ప్రభావితం అవుతాను, కాబట్టి నా జాగ్రత్త కోసం చేయాలి. అందుకని మన ఖగోళ పరిశీలన అనేది కేవలంగా తీసుకుంటే ఈ ఖగోళ పరిశీలన నాకు ఉపయోగపడట్లా. రేపు పొద్దున్న ఎప్పుడో బతుకుతానా లేదా, అక్కడెక్కడైనా బంగారం ఉందా లేదా అని చెప్పి ఇప్పుడు నేను తినాల్సిన తిండిని నా చేతిలోంచి లాగేసుకుని దానికి అయ్యే ఖర్చు అంతా తీసుకెళ్ళి రాకెట్లు పంపిస్తున్నాను, అక్కడైనా బంగారం దొరుకుతుందేమో, నివాసం అవకాశం ఉంటుందో లేదో అంటే ఈరోజు నేను బతకనుగా, దాని ప్రయోజనం నాకు లేదు. కానీ ఖగోళ పరిశీలన ద్వారా ఏదైతే ఫలితం వస్తుందో ఆ ఫలిత పరిశీలనను నాకు ఉపయోగించుకోవడం కోసం అని చెప్పి చేస్తున్న ప్రయత్నమే. కాబట్టి జ్యోతిష శాస్త్రం యొక్క ప్రయోజనం ఇచ్చేంత కేవలము ఖగోళ పరిశీలన అనేది ప్రయోజనం ఇవ్వదు. ఇప్పుడు కొత్తగా న్యూమరాలజీ వచ్చింది, న్యామాలజీ అని ఒకటి వస్తుంది, పేరు మార్చుకోమంటున్నారు, సంఖ్య, ఇవన్నీ జ్యోతిషంలో ఒరిజినల్గా ఎప్పటి నుంచో ఉన్నాయా, కొత్తగా పుట్టుకొచ్చినవి? జ్యోతిషంలో ఉన్న సంఖ్యాశాస్త్రం వేరు, ఇప్పుడు వస్తున్న న్యూమరాలజీ వేరు. ఈ న్యూమరాలజీ అనే దానికి శాస్త్ర ఆధారం ఏమీ లేదు. వీళ్ళు చెప్తారు, ఒక రకంగా చెప్పాలంటే దాని ఒక రివర్స్ ఇంజనీరింగ్ అని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది, వీళ్ళు చేస్తున్నది. ఈ రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా ఈ సంఖ్యల కాంబినేషన్లో ఈ రిజల్ట్స్ వస్తున్నాయి అని ఒక స్టడీ చేసి దాని యొక్క రిజల్ట్గా ఇప్పుడు చెబుతున్నారు. అంతెందుకు, సౌరమానాన్ని బట్టి చెప్పే ఫలితాల విషయంలో గ్రహస్థితులు చూడడం మానేసి ఈ తేదీ నుంచి ఈ తేదీ వరకు పుట్టిన వాళ్ళకి ఈ ప్రభావాలు ఉంటాయి అని చెప్పేస్తున్నారు. వెస్ట్రన్ అస్ట్రాలజీ, వెస్ట్రన్ సిస్టమ్, అది సౌరమానము అనేదాన్ని ప్రత్యేకించి వాళ్ళు ఫాలో అవుతున్నారు. అవి ఆ డేట్లు మారుతున్నాయి ఇప్పుడు. ఎందుకు, వాళ్ళు చెప్పిన డేట్కి జాతక చక్రం వేస్తే, గతంలో ఉన్న వాళ్ళ జాతకం ఏదైనా వేస్తే సూర్యుడు ఇంకా అక్కడ దాకా వచ్చి ఉండడు, అంటే మార్పు వస్తుంది. ఆ మార్పులు వస్తున్న దాన్ని గుర్తించట్లేదు, గుర్తించకుండా ఫలితాన్ని అదే కొనసాగించేస్తుంది. మన గుడ్డిగా పాత లెక్కల ప్రకారం వెళ్ళిపోతాం. ఇలాగా ఈ రోజున అది కనిపిస్తోందా లేదా ఫలితము, ఈ రోజున ప్రత్యక్షంగా ఆ గ్రహస్థితులు అలా ఉన్నాయా లేదా అనేదాన్ని గుర్తించి ఆ గణనలో మార్పులు తీసుకురావడము అనే దాంట్లోనే మనకి పూర్వపద్ధతి దుర్గణితంలోనూ ఉన్న తేడా. ఈ రోజు అనేది చెప్పేదేమో దుర్గణితం, గతంలో ఉన్నదాన్ని ఆధారం చేసుకుని లెక్క వేసుకుంటూ వెళ్ళిపోవడం పూర్వపద్ధతి. ఇలాగా వీటిలో వస్తున్న తేడాల వల్ల జాతక చక్ర నిర్మాణంలో ఈ లోపాలు ఏర్పడుతూ ఉంటే దాని ఫలితం చెప్పడంలో కేవలము వ్యక్తిగతమైన జాతకమే కాదు, సామాజికంగా వచ్చే ప్రభావాలు, ప్రకృతిలో వచ్చే దోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించడంలో కూడా లోపాలు వస్తాయి. అంటే జ్యోతిష శాస్త్రం సంస్కృత విద్య వేదంలో నుంచి వేదాంగంగా చెప్పుకుంటారు కదా. ఇది కాకుండా మామూలుగా కొండ దూరలు కూడా వాళ్ళు కూడా చెప్తారు. సో అది వాళ్ళు చెప్పే వాటిని కూడా చాలామంది నిజమైన నికార్సన వాళ్ళు చెప్పిన ఫలితాలు యాజ్ ఇట్ ఈజ్గా వస్తాయి. సో ఈ రెండింటిని ఎలా చూడాలి? ఇదేం చదువుకున్న వాడి కింద వీళ్ళు చెప్తారు, వాళ్ళేమో కొండ ధరలు చెప్తారు. ఈ రెండింటిని ఎలా మన సమన్వయం చేసుకోవాలి, ఎలా విశ్వసించాలి? ఇక్కడ కోయదొరల విషయంలో ఉపాసన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళనేమి తక్కువ అంచనా వేయక్కర్లేదు. ఆ ఉపాసనా బలం వలన చెప్పేది, మనం ఇక్కడ ఏదైతే ఉపాసన అవసరం అంటున్నామో జ్యోతిష్కునికి కూడా శాస్త్రాధ్యయనం చేసినా సరే ఉపాసన ఖచ్చితంగా ఉండాలి అని ఏదైతే నియమం చెబుతున్నామో ఆ ఉపాసన ద్వారా వాళ్ళకి ఏదైతే జ్ఞానం లభిస్తోందో దాని ప్రకారం చెబుతున్నారు. అక్కడ ఆ లోపాలు ఉన్నాయి. ఏమిటి, ఉపాసన చేయకుండా ఏదో చెప్పేసే విధానాలు, లేకపోతే ఆ అలంకరణ మాత్రం, ఆహార్యం మాత్రం కొనసాగిస్తూ ఏదో ఒకటి చెప్పేసే విధానం అక్కడ ఉన్నాయి. ఇక్కడ కూడా అటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడ లేవు? వైద్యం
లేదని చెప్పగలరా? వ్యాపారం. అక్కడ కూడా నాటు వైద్యం ఉంది, శాస్త్ర వైద్యం ఉంది. ఇప్పుడు సైన్స్ పరంగా ఏదైతే అధ్యయనం చేస్తున్నారో అవును. వాళ్ళు పూర్తిగా సైన్స్ని అనుసరిస్తున్నారా? దాని యందు పూర్తి నైపుణ్యం కలిగి ఉన్నారా? ఏ డాక్టర్ అయినా తప్పులు చేయకుండా తన విద్య పూర్తి చేసుకుంటున్నాడా? పోనీ విద్య పూర్తయిన తర్వాత అవసరం లేకుండా మందులు రాయకుండా ఉంటున్నాడా? అవసరం లేకుండా టెస్టులు రాయకుండా ఉంటున్నాడా? అక్కడ జరిగేది మోసం కాదా? ఇలాగ ప్రశ్నిస్తూ పెడితే ప్రతి దాంట్లోనూ మోసం కనిపిస్తుంది మనకి. అంటే వాళ్ళ వ్యక్తిగత క్యారెక్టర్ మీద ఆధారపడుతుంది. ఆ క్యారెక్టర్ కావాలి అనుకున్నప్పుడు ఒక కథ చెబుతారు జ్యోతిషంలోనే. ఒక గురువుకి 2 శిష్యులు ఉన్నారు. ఆ 2 శిష్యుల్ని బాగా మొత్తం ఈ గణనలోనూ నైపుణ్యం రావాలి, ఫలిత విషయంలోనూ నైపుణ్యం రావాలి, ఫలితం చెప్పే నైపుణ్యం కూడా కావాలి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని గురువు ఏం చెప్పాడు అంటే, ఒకణ్ణి నాయన నీ జీవితకాలం అంతా నువ్వు జాతక చక్ర నిర్మాణం మాత్రమే చెయ్యి, ఫలితం నువ్వు చెప్పకు అని చెప్పాడు. ఇంకో శిష్యుడికి ఏం చెప్పాడు, నాయన నువ్వు ఫలితం మాత్రమే చెప్పు, గణంలోకి నువ్వు వెళ్ళకు అని చెప్పాడు. వీళ్ళిద్దరూ కలిసి ఒకే ఊళ్ళో ఉంటున్నారు, జీవనం కొనసాగించాలి. ఆయన జాతకాలు వేసిస్తాడు, ఈయన ఫలితం చెబుతాడు. ఇది గురువు గారు చెప్పిన నియమం. ఫలితం చెప్పిన వాడికి ఎక్కువ పేరు వస్తోంది అనే ఉద్దేశంతో అక్కడ కుటుంబ విషయంలో వచ్చిన చర్చల ద్వారా నిర్ణయించుకుని, సరే ఇటుపైన నేను గణన నేను చేసి ఫలితం నేనే చెబుతాను అని ఆయన నిర్ణయించుకున్నాడు. ఈయన గురువుగారు చెప్పారు కదా జాతక చక్రం నన్ను నిర్మాణం చేయొద్దని, సరే నేను చెప్పడం మానేస్తాను అని ఈయన ఊరుకున్నాడు. ఆయన ఓసారి ఈయనేమో ఫలితం చెప్పడం కుదరట్లేదు కాబట్టి రాజుగారు పంపించారని చెప్పి భట్టుడు ఒకడు వచ్చి పిలిస్తే, నేను చెప్పట్లేదయ్యా ఇప్పుడు అని చెప్పేసి ఈయన ఊరుకున్నాడు. ఇంకెవరున్నారని చూస్తే జాతక నిర్మాణం చేయమన్న వ్యక్తి ఉన్నాడు. ఆయన వెళ్ళి, రాజుగారు రమ్మన్నారు కదా, గొప్ప విషయం, ఆయన వెళ్ళాడు. వెళ్ళి ఈ సమయానికి నువ్వు పోతావు అని చెప్పాడు రాజుగారికి. నేను పోతా అంటావా అని చెప్పి ఆయన తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ఆయన గణన చేసుకున్నాడు, చక్రం నిర్మాణం చేసుకున్నాడు, అలా ఉంది. ఇలా ఆమె వచ్చి, భార్య వచ్చి, ఇదిగో ఈయన ఇలా వెళ్ళారు, రాజుగారు ఏమో బంధించారు, పరిస్థితి ఏమిటో నాకు అర్థం కావట్లేదు, ఒకసారి మీరే ఏదో ఒకటి చేయండి అని అంటే, ఈయన వెళ్ళారు రాజుగారి దగ్గరికి. వెళ్ళి, ఏమండి ఇలా మా స్నేహితుడిని మీరు ఇలా బంధించారట, ఏమిటి అంటే ఇలా చెప్పారు, ఇది జరిగింది. ఏం చెప్పారు, ఎందుకు చెప్పారో చూస్తాను నేను, ఒకసారి అతను గణన చేసిన పత్రాన్ని నాకు ఇవ్వండి, జాతక చక్రం ఇవ్వండి, నేను చూస్తాను అని చెప్పి చూసి, ఈయనకి చెప్పే నైపుణ్యం ఉన్నందువలన ఈ సమయానికి మీరు విజయం సాధిస్తారు, కానీ కొన్ని దోషాలు ఉన్నాయి, ఈ జపాలు చేసుకోవాలి, చేయించాలి, అంటే ఎలా చెప్పాలో తెలియాలి, మన ప్రారంభంలో అనుకున్నట్లు. ఈ నైపుణ్యం రావాలంటే కూడా గురువుని ఆశ్రయించడం చాలా అవసరం. చెప్పడానికి, నేర్చుకోవడానికి, దాన్ని చెప్పవలసిన విధానాన్ని అలవరుచుకోవడానికి నిరంతర కృషిశీలత అనేది జ్యోతిష్కుల్లో అవసరం అవుతుంది. అలాగే నిరంతర ప్రార్థన అంటే ఉపాసన అనే విధానాన్ని అలవరుచుకున్న వాడే సరైన మార్గంలో వెళ్ళగలుగుతాడు. ఇప్పుడు కొంతమంది జ్యోతిష్యం ఇవన్నీ ఏం చూడకుండానే, ఈ సమాచారం టాపిక్స్ వెళ్ళకుండానే వాళ్ళు మాలో ఒక మనిషిని చూసి, లేకపోతే వాళ్ళ ధ్యానంలో నుంచే ఫలితాలు చెప్తారు కదా, అది కూడా మన భారతదేశంలో ఉంది కదా, ఉంది. దాన్ని కూడా మనం విశ్వసించాలా? విశ్వసించవచ్చు, అందులో సందేహం లేదు. ఎందుకంటే స్ఫురణ కలుగుతుంది. జ్యోతిషంలో జాతకం చూసినప్పుడు కూడా ఈ స్ఫురణకి ప్రాధాన్యం, గణనకిను లేకపోతే అక్కడ చెప్పిన సూత్రానికి ప్రాధాన్యం కంటే స్ఫురణ ప్రధానం. ఎందుకు? ఒక్కొక్క రాశిలో భావంగా తీసుకుంటే ఒక్కొక్క భావంలో 4-5 రకాల విషయాలు పరిశీలిస్తాం. దాని వర్గీకరణ చేసినప్పుడు ఇంకా ఎక్కువ విషయాలు చూస్తాం. దానివల్ల కారకత్వాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఆ వర్గీకరణలో ఎప్పుడైతే కారకత్వాలు పెరిగాయో, ఆ కారకత్వాల్లో వచ్చిన వాడికి ఏ కారకత్వం చెప్పాలి? ఫలితమే కారకత్వం చెప్పడం అంటే కారకత్వాన్ని ఆధారం చేసుకుని ఫలితం చెబుతాం. మరి ఏ కారకత్వాన్ని ఆధారం చేసుకుని చెప్పాలి? అది స్ఫురించాలి. అది స్ఫురించాలి అంటే ఇతనికి ఉపాసనాశక్తి. అంటే ఓవరాల్గా జ్యోతిష్ శాస్త్రానికి ఫలితాలు కరెక్ట్గా చెప్పడానికి ఏ సమాచారం మూలం? యాక్చువల్గా దేన్ని బేస్ చేసుకుంటారు? ఆధారంగా చెప్పవలసి వస్తే ప్రధానంగా మనకు కావాల్సింది జాతక చక్ర నిర్మాణమే. ఎందుకు అంటే, పుట్టినవాడికి హస్తంలో రేఖలు కనిపించవు. శాంతి దేని బట్టి చేయాలి? నక్షత్ర గణన కావాలి అంటే పంచాంగం చూసే చెప్పాలి. అది గణన ఆధారమే అవుతుంది కదా. అంటే జాతక చక్రం నిర్మాణం చేయకుండా ఫలితం చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి ఇదే మిగతా వేటిల్లోకి వెళదాం అనుకున్నా ముందు మూలం ఇదే. దానికి మూలం టైమా? పర్ఫెక్ట్ టైమా? టైం, పుట్టిన సమయము, పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశము,
ఇవి 3 ప్రధానమవుతున్నాయి. అవి ఖచ్చితంగా మనకు అవసరం అవుతాయి. ఇప్పుడు సెలబ్రిటీస్, సినిమా వాళ్ళకి ఎలా జరుగుతుంది, వీళ్ళకి ఎలా జరుగుతుంది, లేదా రాజకీయ నాయకులు వీళ్ళు గెలుస్తారు, వీళ్ళు ఓడిపోతారు, నేను అప్పుడే చెప్పాను వాడు ఓడిపోతాడు, లేదా ఇది గెలిచారండి, ఇది ఎక్కువ ప్రచారం జరుగుతోంది కదా. ఈ ప్రచారం వల్ల ఇటువంటి దీనివల్ల ఇటు మీ జ్యోతిష్యం అనే వ్యవస్థ పట్ల విశ్వాసం సన్నగితులలో మీలాంటి వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి జ్యోతిష్యంలో తాత ముత్తాతల నుంచి ప్రయాణం చేస్తున్న వాళ్ళు, మీరు ఏం చెప్పబోతున్నారు ప్రజలకి విశ్వాసం పట్ల? నేను ఇప్పటిదాకా రాజకీయపరమైన ఫలితాలను ఎప్పుడూ నేను మాట్లాడలేదు. మీడియా వాళ్ళు దానికి పిలిచారు, వాటికి వెళ్ళాను. కానీ ఈ విషయం చెప్పడానికే వెళ్ళాను తప్ప ఫలితాల విషయంలో నేను ప్రస్తావన ఎప్పుడూ చేయలేదు, ఫలితం చెప్పలేదు. ఈ పార్టీ వాళ్ళు వస్తారు, ఈ పార్టీ వాళ్ళు వస్తారు అనే విషయం నేను ఎప్పుడు చెప్పలేదు. వాడు పిలిచినప్పుడు కూడా నేను చెప్పిన మాట ఒకటే, ఇలాంటివి బహిరంగంగా చెప్పే విషయాలు కాదు, మొదటి నియమం. రెండవది, ఏ పార్టీ వాళ్ళ జాతకం మీ దగ్గరికి వచ్చింది? పార్టీలో అందరి జాతకాలు వచ్చాయా? కేవలం నాయకుడి జాతకం మాత్రమే వచ్చిందా? ప్రధాన అభ్యర్థి నాయకుడు అంటే అతని జాతకం మాత్రమే వచ్చిందా? అన్ని సందర్భాల్లోనూ నాయకుడు అభ్యర్థి ఇద్దరూ ఒకరే అవుతున్నారా? అది కూడా ముఖ్యమే. ఎందుకంటే మనకి ఈ కొన్ని పార్టీల్లో నాయకుడు వేరు, అభ్యర్థి వేరు, నిల్చుండేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ వీళ్ళల్లో ఎవరి జాతకం వచ్చింది? అందరి జాతకం వస్తే అంతమంది ఎమ్మెల్యేలు నెగ్గడానికి అవకాశం ఉంది అనే విషయం మీరు విశ్లేషణ చేశారా? అటు పార్టీ వాళ్ళు, ఇటు పార్టీల వాళ్ళు అందరి జాతకాలు చూసారా? అంటే ఏ ఒక్కరు అందరూ ఎలా కుదురుతాయనే చెప్తారు సమాధానం తప్ప అందరినీ చూసాము అంటే పార్టీ ఎప్పుడు పుట్టించారు దాని లెక్కలు వేసుకుని కూడా ఆ డే టు టైం వేసి ఇప్పుడు అర్థమైంది. అలాగ చెప్పేది విశ్వసించడానికి అవకాశం ఉన్నది కాదు, అది శాస్త్రబద్ధంగా చెబుతున్నట్టు కూడా కాదు. అలా పార్టీ అధినేత లెక్కలు కూడా కరెక్ట్ కదా? కాదు. టోటల్గా అందరివి లెక్క వేయాలి, అందరివి అవసరం అవుతాయి. అలా ఎవరు చేయట్లేదు. అలాగే సినిమా వాళ్ళ గురించి, సెలబ్రిటీస్ గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు అడిగారా మిమ్మల్ని? మొదటి ప్రశ్న, వాళ్ళు అడగలేదు. అడగకుండా చెప్పకూడదనే నియమం ఉంది. వాళ్ళు అడిగితే వాళ్ళకే చెప్పాలి, లోకాన్ని చెప్పకూడదు. వాళ్ళ జాతకం వాళ్ళకి చెప్పకుండా బహిరంగంగా చెప్పడం అనేది కూడా నిషేధమే శాస్త్ర ప్రకారము. మరి ఈ 2 నిషేధాలని అతిక్రమించి చెబుతాను అని ముందరికి వస్తే, నా చేతిలో యూట్యూబ్ ఉంది కదా అని చెప్పి నేను నోటి వచ్చినట్టు ఏదో చెప్పేస్తాను అంటే, నా గురించి మాట్లాడడానికి నువ్వెవరు అని ప్రశ్న వేసి కోర్టు కేసు వేశారే అనుకోండి, ఏమిటి పరిస్థితి? అలాగా అవతల వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళ గురించి ప్రస్తావన చేయకూడదు. ఏమండి, రోడ్డు మీద ఒక వ్యక్తి పెడుతున్నానండి, ఫోటో తీయచ్చా నేను అనుమతి లేకుండా? నేను కావాలంటే ఏదో ఒకటి మాట్లాడుకోవచ్చు, కానీ ఆ వ్యక్తి గురించి మాట్లాడడానికి నాకు అధికారం లేదు. వాక్ స్వాతంత్రం ఉంది, నువ్వు దేని గురించైనా మాట్లాడుకో, ప్రకృతి గురించి మాట్లాడుకో, ఏదో యాక్సిడెంట్ జరిగితే దాని గురించి మాట్లాడు, ఏమైనా మాట్లాడు. నా విషయం, నా కుటుంబ విషయం నా అనుమతి లేకుండా మీడియాలోకి తీసుకురావడానికి నీకు అధికారం ఉందా? లేదు. వాళ్ళు చూసి చూడకుండా ఎందుకులే మనకని పట్టించుకోకుండా వదిలేస్తున్నారు కాబట్టి విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. అంటే మీరు చట్టం ప్రకారము, న్యాయం ప్రకారము, ధర్మం ప్రకారము అధికారం లేదు, శాస్త్రం కూడా ఒప్పుకోదు. మరి ఇది తప్పు. మీరు ఏం చెప్తున్నారు, ఏం చెప్పబోతున్నారు? మీ జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మాలా, నమ్మకూడదా? ఒకటి, నేను చెప్పే విషయం చాలా, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు? నేను చెప్పేది చాలా ప్రధానమైన విషయము. మీడియా అనేది ఏది సత్యమో దాన్ని బయటకు తీసుకురావాల్సిన బాధ్యత కలిగి ఉన్నది. ఒకరి నైపుణ్యానికి ప్రచారం తీసుకురావడం మీడియా యొక్క బాధ్యత కాదు. ఏదో అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటాము, మాకు ఇంత నైపుణ్యం ఉంది అని ఏదో అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటాం, ప్రోగ్రామ్ చేసుకుంటాము అంటే అది పెయిడ్ ప్రోగ్రామ్ అవుతుంది. అడ్వర్టైజ్మెంట్ మనం నమ్ముతామా యథాతథంగా? నమ్మాలి అంటే, నమ్మితే మన మహేష్ బాబు గారు డ్యూకి ఇది ఇస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. అలాంటి వాటిలో ఆయన ఏదో సాహసం చేశారని అలాంటి సాహసాలే మనం కూడా చేయడం ప్రారంభించాలి. నమ్ముతాను అనే మాట మాట్లాడవలసి వస్తే ఆ డ్రింక్ తాగేసి నేను కూడా ఆ సాహసం చేసేయచ్చు అనమాట. అలాగా అడ్వర్టైజ్మెంట్ని నమ్మేశాం మేము, చేసేసాము అంటే అది ఎవరికి వాళ్ళకే వదిలేయచ్చు, తప్పులేదు. కానీ ఏవైతే ప్రోగ్రామ్స్ మీడియా వాళ్ళు కండక్ట్ చేసి దాంట్లో వీళ్ళు ప్రస్తావించడానికి అవకాశం ఇస్తున్నారో, ఇటు ఈ శాస్త్ర పండితులకే కావచ్చు, లేదా హేతువాదులకే కావచ్చు, లేదా మేము దైవాన్ని నమ్ము, శాస్త్రాలను నమ్ము అని చెప్పి వితండవాదం చేసే వాళ్ళకి కావచ్చు, అందరికీ అవకాశం ఇస్తున్న వాళ్ళు మీడియా వాళ్ళే. ఒక దృక్పథం ఉంటే వాళ్ళకి సరిపోతుంది. ఏమిటి? సమాజానికి సత్యాన్ని మనం అందించాలి అనే దృక్పథం ఉన్నప్పుడు సత్యాసత్య స్ఫురణ వాళ్ళకి ఉండదు. ఎందుకు? జ్యోతిషం అనేది వాళ్ళ సబ్జెక్టు కాదు కాబట్టి. అలాగా మేము చెబుతాము అని ముందరకు వచ్చే వాళ్ళకి ఆ అవకాశం ఇచ్చేసినందువలన, దాని ప్రచారంలోకి తీసుకొచ్చినందువలన
సమాజాన్ని నష్టపెడుతున్న వాళ్ళు అవుతున్నారు. సమాజానికి అసత్యాన్ని ప్రచారం చేస్తున్న వాళ్ళు అవుతున్నారు. కాబట్టి అసత్య ప్రచార లోపం రాకుండా వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని ఇటువంటి వాటిని ప్రోత్సహించకుండా ఉంటే అది ఉత్తమం. జ్యోతిష్యాన్ని నమ్మచ్చా? జ్యోతిష్యాన్ని నమ్మచ్చా? జ్యోతిషాన్ని 100% నమ్మవచ్చు. అనుసరణ విషయంలో తీసుకోవాల్సిన నియమాల్లో ప్రథమ నియమము ఎవరికి వారు శాస్త్రాన్ని తెలుసుకోవడము, కొంతైనా తెలుసుకోవాలి. కనీసం నిత్యము పంచాంగం చూస్తూ ఉంటే వర్జము, దుర్ముహూర్తము, రాహుకాలము ఇవి ఎవరైతే అనుసరిస్తూ ఉన్నారో అవన్నీ వాళ్ళు గుర్తించగలుగుతారు. ఆ సమయంలో చేయకుండా విషయాలు వాళ్ళకి తెలుస్తాయి. అలాగా కొద్దిగా విషయాలు తెలుసుకుంటూ ఉంటే ఏ సమయంలో ఏది చేయొచ్చు, ఏ సమయంలో ఏది చేయకూడదు అనేది తెలుస్తూ ఉంటుంది. ఆ జాగ్రత్తలు కూడా ఉపయోగపడతాయి. అలాగే ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చు, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు అనే విషయం కూడా ఈ రకంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎవరికి వాళ్ళు పూజలు చేసుకుంటూ ఉంటే ఏమైనా సమస్యలు ఉంటే అవి కూడా నివారించబడతాయి. అదేంటంటే మా అబ్బాయికి టైం లేదండి, మా అబ్బాయి అమెరికాలో పనిచేస్తున్నాడండి, పొద్దున వెళితే ఎప్పుడో రాత్రి వస్తారండి, వంట కూడా వారానికి ఒకసారి వండుకుంటాడండి, అది ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటాడండి. అది అనారోగ్యం అని తెలిసి అందులో పెట్టుకుని తింటున్నాడు అంటే తప్పెవరిది? కాబట్టి ఫలితం రావట్లేదు అనే ఆరోపణ చేసే వాళ్ళ విషయంలో అది స్వయంకృతాపరాధము. ఇంకొకరిని నిందించవలసిన అవసరం లేదు. స్వయంకృతాపరాధం చేసి ఇంకొకరిని నిందించడం వల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. మీరు చేయవలసిన, మీరు అనుసరించవలసిన నిత్య జీవన విధానాన్ని శాస్త్రబద్ధంగా మీరు అనుసరిస్తూ ఉన్నట్లయితే అది మీకు మేలు చేస్తుంది. ఆ జ్ఞానం వలన ఇతరుల వలన మీరు మోసపోకుండా ఉండగలుగుతారు. థ్యాంక్ యూ.